అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బా అసలు మా జయమ్మ మీద ప్రేమతో, మా సుమక్క మీద ప్రేమతో ఇంత మంది వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ హార్డీ వెల్కమ్. ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వాగతం, సుస్వాగతం. తెనాలి డబుల్ హార్స్ ప్రెజెన్స్ జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్ కంప్లైంట్. ఐ రిపీట్, ప్రీ రిలీజ్ కంప్లైంట్. ఓకే, ఈ పంచాయతీలో ఇవాళ చాలా జరగబోతున్నాయి. ఓకే, పవర్డ్ బై బిగ్ సి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్ అండ్ శాస్త్రి బామ్, అండ్ మీడియా పార్ట్నర్స్ మై మూవీ బజార్, బ్రోచిల్, ఇంటర్నెట్ పార్ట్నర్స్ పయోనీర్ ఆన్లైన్, మ్యూజిక్ ఆన్, ఆదిత్య మ్యూజిక్, లైవ్ చూస్తున్నారు TV9 ఇంకా NTVలో. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. ఎస్, బా జయమ్మ పంచాయతీ గత కొన్ని రోజులుగా, గత కొన్ని వారాలుగా ప్రతి చోట ఇదే పంచాయతీ. అబ్బా, కాలేజీల్లో ఇదే పంచాయతీ, రకరకాల ఊర్లలో ఇదే పంచాయతీ. ఎన్ని ఊర్లు తిప్పారు మిమ్మల్ని? ఒక 10 బాగా. ఆంధ్ర తెలంగాణ టూర్ అయిపోయింది కదా మీకు. అండ్ ఈరోజు ఇక్కడ టీవీ ముందు కూర్చున్న ఆడియన్స్ సాక్షిగా, ఇక్కడికి మా జయమ్మ మీద ప్రేమతో విచ్చేసిన మీ అందరి సాక్షిగా అతిపెద్ద పంచాయతీ జరగబోతోంది. ఓకే, అండ్ ఈ పంచాయతీ అంటే అసలు ఈ జయమ్మ పంచాయతీ జరిగింది వెన్నెల క్రియేషన్స్లో. ఎవరు చూస్తుండగా? విజయలక్ష్మి గారు చూస్తుండగా వెన్నెల క్రియేషన్స్లో ఈ జయమ్మ పంచాయతీ జరిగింది. ఈ పంచాయతీకి మొత్తం కథ, కథనం, దర్శకత్వం విజయ్ కుమార్ కాలివరపు గారు. అండ్ ఈ పంచాయతీని ముందుకు నడిపించింది మన బలగం ప్రకాష్ గారు. అంటే డబ్బులు పెట్టిందనమాట, ప్రొడ్యూసర్. ఆయన లేకపోతే ముందుకు నడవదు కదా. సో బలగం ప్రకాష్ గారు. అండ్ ఈ పంచాయతీకి డప్పు కొట్టింది ఎవరో తెలుసా? మన స్వరవాణి MM కీరవాణి గారు. అండ్ ఈ పంచాయతీని ఆయన కెమెరాలో బంధించి మనకి చూపించేది అనూష్ కుమార్ గారు. అండ్ చించి, అతికించి, ఇరికించి, కత్తిరించి మనకి ఈ సినిమా చూపిస్తోంది ఎడిటర్ రవితేజ గిరిజాల గారు. అండ్ ఈ పంచాయతీలో మన జయమ్మ అంటే సుమక్కతో పాటు, అబ్బా అక్క లేకుండా సుమ పేరు చెప్పడం చాలా కష్టం. సుమక్క అంటే సుమక్కతో పాటు దేవి ప్రసాద్ గారు, దినేష్ కుమార్ గారు, మన స్వీట్ కపుల్ సినిమాలో, రియల్గా కాదు సినిమాలో. ఎస్, శాలిని, భువన్ అండ్ గణేష్ యాదవ్, ఇలా చాలామంది ఈ పంచాయతీలో మనకు కనిపించబోతున్నారు. సో దినేష్ ఇక్కడే ఉన్నారు, శాలిని ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇక లేట్ చేయకుండా మన జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్ కంప్లైంట్ని మొదలు పెట్టేద్దాం. ఓకే, సో అసలు ఈ ఈవెంట్ ప్రీ రిలీజ్ కంప్లైంట్ అనుకున్నప్పటి నుంచి గెస్ట్లు ఎవరు వస్తున్నారో తెలుసు, ఆడియన్స్లో ఎవరు వస్తున్నారో తెలుసు. అసలు ఈ ప్రోగ్రామ్కి యాంకర్ ఎవరు అని చాలామంది వెయిట్ చేశారు. ఈ ప్రోగ్రామ్కి కూడా ఆవిడే చేసేసుకుంటారా ఏమిటని కూడా అనుకున్నారు. కానీ సుమక్క, థ్యాంక్ యూ సో మచ్. ఈవిడెవరు? నువ్వేంటి ఇక్కడ? ఆ ప్రశ్న నేను కదా అడగాలి, నువ్వేంటి ఇక్కడ? నేను ఈవెంట్కి యాంకర్ని శ్యామల. పట్టు చీర కట్టుకుని బాగా వచ్చావు. మరి జయమ్మ పంచాయతీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అంటే బ్రాండింగ్ ఎవరు చదివితే వాళ్ళే యాంకర్లు. ఆల్రెడీ నేను చదివాను. హలో, నిన్ను ఈవెంట్ అక్కడ కూర్చుని హ్యాపీగా చూడడానికి పిలుచుంటారు. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ అండ్ ఎంజాయ్ ద ఈవెంట్. అరే, నేను బ్రాండింగ్స్ కూడా చెప్పేసి వెల్కమ్. హలో, బ్రాండింగ్స్ నాకు కూడా ఇచ్చారు చూడు. తెనాలి డబుల్ హార్స్ ప్రెజెన్స్. హలో, దాని తర్వాత బిగ్ సి, దాని తర్వాత KLM షాపింగ్ మాల్, కీప్ లవింగ్ మోర్. స్పాన్సర్స్ నా దగ్గర కూడా ఉన్నాయి. నా దగ్గర ఉన్నవేంటి చింతకాయల. ఇంకెవరన్నా ఉన్నారా? అమ్మో, మొత్తం యాంకర్ ఫ్యామిలీ వచ్చేసిందా ఏమిటి ఇక్కడికి? ఒక్క నిమిషం. ఇంతకీ నిన్నెవరు పిలిచారు? సుమక్క. నిన్ను? సుమక్కే. అసలు నిన్నెవరు పిలిచారు? నన్ను కూడా సుమక్కే. ఇదంతా ఆవిడ పుట్టిన పంచాయతీయా? సుమక్క, ఏం పంచాయతీ పెట్టారమ్మా? అంటే ఇది జయమ్మ పంచాయతీ అన్నమాట. అసలు ఈ పంచాయతీ ఏంటో తేలాల్సిందే. ఇప్పుడు తేలాలంటే మరి ఎలా? 3 యాంకర్లు. మేల్ యాంకరా? ఈ పంచాయతీ తేలాలంటే మా ప్రెసిడెంట్ బాబు రావాల్సిందే. ప్రెసిడెంట్ ఈయనెవరు? ఇంతమంది మేల్ యాంకర్స్ ఉన్నారా? రండి. ఈ గుంటలాడు దెబ్బలాడతారు, ఆ పంచాయతీ తేల్చండి. ఏటమ్మా, ఏటి మీ పంచాయతీ? ఏటి ముందు మా పంచాయతీ కాదు, మీ బ్యాక్ కనిపిస్తుంది, ఇటు తిరగండి. మా పంచాయతీ అసలు ఈ ప్రోగ్రామ్ కి యాంకరింగ్ ఎవరు చెయ్యాలి అనేది మా పంచాయతీ ఇప్పుడు. అలాగే, అయితే మీరు ఒక పని చేయండి.
ఏం పని చేయాలి? పని చెయ్యాలా? నేనైతే రెడీగా ఉన్నాను. కరోనాలో ఇంట్లో ఉండి ఉండి గిన్నెలు తోమడం, బట్టలు కూడా ఇలాంటివన్నీ చాలా అలవాటు అయిపోయి. ఏ పని చేయాలి తొందరగా అలాంటి చెప్పండి. పనులు కాదమ్మా. పనులు కాదు, పనులు కాదు. ఆ. పంచ్ పంచ్ పంచా? ఓకే. ఏంటి ఒక్కొక్కటి చూస్తాం, అప్పుడు నా పంచాయతీ చెప్తాను నేను. మొదలెట్టి ఇంకెందుకు? నేనే ఫస్టా? నేను అక్కడి నుంచి స్టార్ట్ అనుకుంటున్నాను. సో ఇక్కడ పంచ్ నుంచి ఇక్కడ నుంచి. చెప్పాలా? సరే పంచ్. ఓకే, పంచ్కి రెడీ అయిపోండి. బుల్లితెర జేజమ్మ, వెండితెర జయమ్మ, తిరుగులేనిదమ్మా మా సుమమ్మ. Come on! ఎలా ఉంది పంచ్? సూపర్. నెక్స్ట్ ఓకే రెడీ. ఫ్లూటు, వీణ, డప్పు మా కీరవాణి గారు తోపు. ఏదో సుమక్క అంటే ఏంటి? ఫస్ట్ ఆ కామెడీ పంచులు వినిపిస్తూ ఉంటాయి. కామెడీ ఎక్కడుంది అసలు ఆ పంచులో? నేను వేస్తా చూడండి. వేయ్. అమ్మ వాళ్ళ అమ్మ అమ్మమ్మ, నాన్న వాళ్ళ అమ్మ నానమ్మ. సో May 6th వస్తుందమ్మా జయమ్మ పంచాయతీ. చూసారా చూసారా? బాగా చెప్పావు గీత. మా పంచాయతీకి బాగా నచ్చేసాయి. ఓ పంచేయండి. ఆహా. ఫస్ట్ అప్లో హాఫ్ నువ్వు చెప్పే, సెకండ్ అప్లో ఫస్ట్ హాఫ్ నువ్వు చెప్పే, తరువాత లాస్ట్ హాఫ్ నువ్వు చెప్పే, మిగిలిన ఆఫ్ నాకు ఇచ్చే. నోరు మూసుకుని నువ్వు వచ్చే. ఇది కరెక్ట్. ఇచ్చేస్తావా? ఒక్క నిమిషం. వాళ్ళు ఏదో చెప్పారు హాఫ్ గా. మీకు ఏమన్నా అర్థమైందా? నాకేం అర్థం కాలే, నీకేమైనా అర్థమైందా? నాకు ఆయన చెప్పింది అర్థం కాలేదు, కానీ ఒకటైతే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మన సుమమ్మ జయమ్మగా సిల్వర్ స్క్రీన్ పైకి వెళ్ళిపోయారు కాబట్టి సింబాలిక్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మీరే మంచి కోఆర్డినేషన్ తో చేసుకోండి అని మన ముగ్గురికి ఇలా ప్రోగ్రామ్ చెప్పారని నాకు అర్థమైంది. అబ్బబ్బబ్బబ్బా, ఆ మాట వింటుంటేనే ఎంత ఆనందంగా ఉంది కదా. కళ్ళ ముందుగా అలా ఎన్నో ప్రీ రిలీజ్లు, ఎన్నో ఆడియోలు, ఎన్నో సక్సెస్ మీట్లు మనకే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇంకా అలా ఒక మంచి కోఆర్డినేషన్ తో కానిచ్చేద్దాం ఇవాళ కూడా. కరెక్ట్. మొత్తానికి ఇది నీకు ఇది నీకు ఇది నీకు అని పంచుకోవడానికి రెడీ అయిపోయారు. సరే, కలిసిగట్టుగా ఈవెంట్ ని ముందుకు తీసుకెళ్దాము. Yes, correct. రెడీ. సో ముందుగా మనం మంచి టీజర్ చూసేద్దాం, మన జయమ్మ పంచాయతీ టీజర్. కరెక్ట్. ఇప్పటికే చాలా మంది చూసేసి వ్యూస్ తో ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఆలస్యం చేయకుండా టీజర్ ప్లే. Let's have the teaser. జయమ్మ పంచాయతీ May 6th రిలీజ్ అవబోతోంది ఇన్ థియేటర్. సో మా జయమ్మ చేసిన ఈ పంచాయతీని మీరు అక్కడ చూసేయండి. అండ్ ఇప్పుడు ఇలాంటి ఒక మంచి కథని సెలెక్ట్ చేసి, ఇలాంటి ఒక మంచి కథకి సపోర్ట్ చేసి, నేనున్నాను ఒక మంచి సినిమా తీయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సినిమాకి డబ్బులు పెట్టి ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ ప్రకాష్ గారి గురించి ఒక ఏవి చూసేద్దాము. కెన్ వి హావ్ ది ప్రొడ్యూసర్ ఏవి ప్లీజ్? హలో ఎవ్రీబడి, వన్స్ అగైన్ జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్ కంప్లైంట్. ఈ కంప్లైంట్ కార్యక్రమం ఏంటో నెమ్మదిగా తెలుసుకుందాము. మరొక్కసారి నా తరపున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ ఎన్టీవీ, TV9 ఛానల్స్ ద్వారా లైవ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి స్వాగతం అండ్ నమస్కారం. అండ్ జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్ కంప్లైంట్కి విచ్చేసిన ఈ సినిమాకి సంబంధించిన స్వరకర్త లెజెండరీ కీరవాణి గారికి హార్డీ వెల్కమ్ టు ద ఈవెంట్ సార్. నమస్తే. ఓకే, సో జయమ్మ పంచాయతీ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. అయితే కంప్లైంట్ భాగం ఏంటో కూడా మనం తెలుసుకుందాము. బట్ బిఫోర్ దాట్ ఎంటర్టైన్మెంట్ భాగంలోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఇప్పుడు మనందరినీ జయమ్మ పంచాయతీ అనే టైటిల్ సాంగ్కి సంబంధించి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి జేడీ మాస్టర్ టీమ్ రెడీగా ఉన్నారు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ జేడీ మాస్టర్ అండ్ టీమ్. ఏ సౌండ్ ఏది? ఇప్పుడు బాగుంది. ఈ పాటని రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. అండ్ లిరిక్స్ బై రామజోగయ్య శాస్త్రి గారు, మ్యూజిక్ MM కీరవాణి గారు. అండ్ ఆ పాటని ఇప్పుడు మన ముందు పర్ఫామ్ చేస్తున్నారు జేడీ మాస్టర్ అండ్ టీమ్. తెనాలి డబల్ హార్స్ ప్రెజెంట్స్ ప్రీ రిలీజ్ కంప్లైంట్, పవర్డ్ బై బిగ్ సి, KLM ఫ్యాషన్ మాల్, అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్, శాస్త్రి బామ్. Media partners, My Movie Bazaar, Brochil. Internet partner, Pioneer Online. Music on, Aditya Music. Live చూస్తున్నారు TV9 NTV. And event organized by Shreyas Media. వావ్, అమేజింగ్ జేడీ మాస్టర్, అమేజింగ్, సూపర్ పర్ఫార్మెన్స్. స్టేజ్ని రాక్ చేశారు తెలుసా, ఊగింది ఇట్లా. సో జయమ్మ 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 జయమ్మ. సో పాటలతో అంటే జయమ్మకి జయంబు నిశ్చయంబమ్మ అని చెప్పేశారనమాట కీరవాణి గారు ముందే. సో ఆయన బాణీలతో చూసారు కదా, ఎలా ఉంది అసలు. అండ్ ఇంకొక విషయం అబ్బా, అంటే ఒక పంచాయతీకి ఇంతమంది వస్తారని,
అంటే దీన్ని కూడా ఇంత బాగా పండగలా సెలబ్రేట్ చేసుకుంటారని, ఇంత బాగా పంచుకుంటారని ఇవాళే తెలిసింది. ఎందుకంటే ఇది జయమ్మ పంచాయతీ కదా. సో బుల్లి తెర మీద సూపర్ స్టార్ సుమక్క ఇప్పుడు వెండి తెర మీద కూడా స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాము. సో ఎస్ ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు? జయమ్మ వస్తే బాగుంటుందా ఇలా సైలెంట్గా ఉంటే? జయమ్మని చూసి జయమ్మ పాట విన్న తర్వాత కూడా అబ్బాబ్బాబ్బా కానీ భలే ఉంది తెలుసా. నాకు దస్పల్లాలో సముద్రం ఉందా అన్నట్టుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒక హోటల్లో ఇంతమంది జనాలు ఉండడం నేను చూడలేదు. సో అది జయమ్మకే సాధ్యమైందనమాట. సో తెనాలి డబల్ హార్స్ ప్రెజెన్స్ జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్ కంప్లైంట్ పవర్డ్ బై బిగ్ సి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. కీప్ లవింగ్ మో. లక్ష్మి ఓయ్ హలో ఏంటిది? హలో తాగేసి వచ్చారా ఏంటి? ఏంటి గొడవ? ఏంటిది ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒరే పారినాయుడు, మెడ చెవులు ఇరిగిపోతాయి. ముందు కూర్చుంటే నా కొడుకు నరికేస్తాను నిన్ను. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారు అసలు? ఒరేయ్. ఎవరు మీరు ఇంతకి? ఎవరు నువ్వు? జమ్మడు నువ్వు జమ్మడా? ఓకే వెలుగు మేము పైకి ఇరిగిపోగలదు. వెలుగు పట్టాడు. ఓయ్ ఒక్క నిమిషం. మాట్లాడుతుంటే మనుషులు కాదా ఇక్కడ? ఎందుకు అరుచుకుంటారు ఇక్కడ? ఎందుకు కొట్టుకుంటున్నారు? ముందు కూర్చేసుకుంటున్నాను. అసలు పెద్ద పంచాయతీ అబ్బా. పెద్ద పంచాయతీనా? ఈడ తేలదు అది. స్టేజ్ మీద పదండి నాతో పాటు. అక్కడ పద. ఒక నిమిషం. జమ్మా అడ్డంగా వచ్చి కూర్చుంటే నా కొడకరే. నీ బీప్ చూడడానికి వచ్చాడు, పోకరా చూడడానికి వచ్చాడు ఇక్కడికి. ఏంటది నాతో పెట్టుకోక నా కొడుకు నరికేస్తాను నిన్ను. ఆగురా, తప్పు నీది కాదు సార్. ఏది కలివరి బిజు కుమార్ అక్కడ సార్ డైరెక్టర్ గారు మీరు సార్ తప్పు. వీడికి ఒకే ఒక డైలాగ్ ఇచ్చారు సార్, నరికేస్తా. ఆగురా, డైలాగ్ చెప్పని కాదు. ఒక్క నిమిషం. ఏందది? పెద్ద పంచాయతీ అని చెప్పారు. స్టేజ్ మీదకి వచ్చినాం. ఇగో ఆ పిల్ల కూడా వచ్చి చెప్తుంది ఏంది రచ్చిని. ఒక్క నిమిషం ఇటు రండి, ఇటు పక్కకు రండి. ఇప్పుడు మీ పంచాయతీ తేలాలి అంతేనా? కాదండి. వాళ్ళందరూ జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్కి వచ్చిర్రు. మధ్యలో మీ పంచాయతీ పిచ్చిలేపేస్తుంది నాకు. ఒక్క నిమిషం. మీ పంచాయతీ తేలాలంటే ఆడికి ఒక డైలాగ్ ఇచ్చారు. ఇది చూడండి, టీచర్లోనే అదే డైలాగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదే డైలాగ్, టైలర్లో అదే డైలాగ్. ఇంకో డైలాగ్ చెప్పరా? అదే డైలాగ్. వీళ్ళ పంచాయతీ నేను తేల్చేటట్టు నాకు అనిపించట్లేదు. ఇక్కడ ఒక మాకు ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఇందాక నుంచి ఆయన వెయిట్ చేస్తుండు. ప్రెసిడెంట్ గారు గాడిద కొడకలారు ఏట్రీ పంచాయతీ అలా కట్టడి పోయా. అరే జమ్మా ఎందుకు కొట్టుకుంటున్నారు? బొర తిరిగి ఒక్కొక్కడికి అలాగట్టి కట్టి నువ్వు ఒకడవరా. ప్రెసిడెంట్ గారు ముందు పంచాయతీ ఏందో అడగండి. మాయా ఇది జయమ్మకి ఈడ్లు చేత కాదు. ఈ నా మీద కొత్తండి. నువ్వు నోరు మోస్తావు లేదా? నేను సినిమాలోనే కామెడీ, బయట కాదు. బయట కామెడీ కాదు నాకు తెలుసును. మెల్లరిపోతే ఇక చాలు పంచాయతీ ఏందో చెప్పండి. ఏంది మరి ఎక్కువ లాగైతుంది? ఏటి నీ గొడవ? కూర్చుంటే నా ముందుకు వచ్చి కుర్చీ చేసుకుంటున్నా. బీప్ చూడడానికి వచ్చానా, పోకరా చూడడానికి వచ్చానా? నా బీప్ చూస్తూ ఏడు చూస్తా నాకు ఎందుకు? దొంగలాంటి కొడకనా ఎవరిని నరికెత్తను పారెత్తను అవును కొడిచేస్తాను. ఒకటే ఉంది కదా. ప్రెసిడెంట్ గారు ఇట్లా కాదు. ఇప్పుడు మీరు కూడా చల్చుడు కాదు. వీళ్ళకి ఏంది సమస్యకి ఏమన్నా పరిష్కారం ఉందా? మాయా నేను అక్కడ కూకోవాలి అంతే. ఇక్కడ కూకోవాలా? అక్కడే కూకోవాలా అంతే. ఇద్దరు కుర్చీలు వేసుకుని కూకోవాలా అంతే. మరి పెద్దలు ముందే అనుకున్నారా? నీకు కుర్చీలు వేస్తే పెద్దలు ముందుకు అనుకున్నారు. అంతే. చూసారా ఎంత మంది నిల్చొని చూస్తున్నారు? అక్కడ కూర్చొని చూడడానికి లేదు. ఇక్కడ డైరెక్ట్ గా సినిమాలను వ్యాసాలు లెక్క చేసేస్తున్నారా? ప్రెసిడెంట్ గారు వాళ్ళు వెళ్ళిపోయి గంట అయింది. థ్యాంక్ యూ. అమ్మో మామూలుగా లేదు. స్టేజ్ మీదే ఇంత పంచాయతీ ఉంటే రేపు జయమ్మ పంచాయతీలో ఎన్ని పంచాయతీలు ఉంటాయో. ఇదిగోండి మా యాంకర్ పంచాయతీ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది జరుగుతూనే ఉంటది. కానీ బాగా హ్యాండిల్ చేసావు. మంచి పంచాయతీ కదా. నిజంగా నేను ఒక నిమిషం తెలుసా కొట్టుకున్నారేమో అనుకున్నాను. ఒక రేంజ్ లో కొట్టుకున్నారు. అయితే ఇప్పుడు మనం ఒక పని చేద్దాం.
ఇవాళ మన హీరో, హీరోయిన్, కర్త, కర్మ, క్రియ అన్నీ ఆవిడ కనిపించింది అంటే నవ్వుల పండగలా ఉంటుంది. ఆవిడ వినిపించింది అంటే మళ్ళీ మళ్ళీ వినసొంపుగా ఉంటుంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల ప్రోగ్రాములకి ఆవిడ హోస్టర్ అన్నమాట. సో ఆవిడ ఉంటేనే గెస్ట్లందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ నోట వినిపించే మాటలు అంత అద్భుతంగా ఉంటాయి. Yes, సో sir. సినిమా సక్సెస్కి Yes, గలగల నవ్వులతో, నవ్వించే మాటలతో, జయమ్మ జయమ్మ కితకితలు జయమ్మ పెట్టే పంచులతో ఎప్పటికప్పుడు మనల్ని ఆద్యంతం అలరించే మన సుమమ్మ జయమ్మగా ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. హియర్ వి హ్యావ్ జయమ్మ విత్ హర్ బుక్. అమ్మో, పుస్తకం అస్సలు మర్చిపోవట్లేదండి ఎక్కడికి వెళ్ళినా మన జయమ్మ. ఓకే, జయమ్మ ఒక్కసారి grand మీరు entry కి ఇక్కడ ఒక్కసారి ఓ వేసుకుందామా? రైట్, మీరు ఇక్కడ చప్పట్లు కొడితే కింద వినిపించాలి. వినిపించాలి. సో లిఫ్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా పైకి వచ్చేయాలన్నమాట. ఏదో ఒకసారి వినిపించండి. ఏది సౌండ్ రావట్లేదు. ఆ మాత్రం ఉంటుంది, అట్లుండాలి మరి, అట్లుంటుంది జయమ్మతోటి. కానీ So, నిజంగా గీత, అసలు ఇలాంటి ఒక హోటల్ కన్వెన్షన్లో ఇలాంటి ఒక హౌస్ఫుల్ ఈవెంట్ మొట్టమొదటిసారి చూస్తున్నాం మనం. అందులోనూ ఎంతమంది స్టార్ మహిళలు వచ్చారండి ఇక్కడికి. ఫస్ట్ టైం నాకు తెలిసి హౌస్ మొత్తంలో ఆడవాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆడవాళ్ళ పవర్ ఏంటో చూపించాలి. సుమా గారి వెనకాలండే స్టార్ మహిళల పవర్ ఏంటో చూపించాలి. ఒకసారి గట్టిగా 1 2 3 ఎస్, మన జయమ్మ ఇప్పుడు ఒక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. షీఈస్ హియర్ ఆల్ ద వే ఇన్ ద హాల్. ఓకే, సో మనందరికీ తెలుసు, సుమా గారి మాటలు తెలుసు, నవ్వులు తెలుసు, కానీ మొట్టమొదటిసారిగా వెండి తెర పైన సుమా గారిని జయమ్మగా చూసి Come on everybody, here we have సుమా గారు. ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లగా, ప్రతి ఇంట్లోనూ మనిషిగా, మనందరి మనసులో పుస్తక స్థానం సంపాదించుకున్న మన జయమ్మ వచ్చేసారు. Let's welcome జయమ్మ. అబ్బబ్బబ్బబ్బ, అసలు ఎంతమంది ఆనందం చిరునవ్వుల్లో కనిపిస్తోంది అండి సుమా గారిని చూస్తుంటే. సుమా గారు! సుమక్క సుమక్క, ఏంటి సుమాక్ అసలు వచ్చేసింది. ఎంత హ్యాపీ కాదు మంజుష, సుమాక్ వచ్చేసింది. ఆగు, నాకు అదే ఎక్సైట్మెంట్, కానీ ఏదో డౌట్ కొడుతుంది. ఈవిడ ఏమిటేదో తేడా ఏంటి, ఉంది. నవ్వట్లేదేంటి ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏమైంది? సుమక్క? ఏ, హాయ్. నిజంగానే చాలా కోపంగా ఉన్నారు. స్టార్ట్ చేయమంటున్నారు. కాదు అంటే మీరు ఎవరైనా దారి ఇవ్వలేదా ఏంటి? కాదు కాదు సుమక్క, మీరు జోక్ చేస్తున్నారు కదా సరదాగా. ఆగాగు, నిజమే, సీరియస్. ఈ కోపానికి అసలు కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నా నేను. కాదు, సుమక్క ఒక్కరే వచ్చారు కదా, అంటే రాజీవ్ గారు రాలేదని ఏమన్నా ఫీల్ అవుతున్నారేమో. అయ్యుండొచ్చు, ఎవరికి తెలుసు. కీరవాణి గారితో కూడా నవ్వుతూ మాట్లాడట్లేదు ఆవిడేంటో. అదే కదా, పక్కన కీరవాణి గారు కూర్చున్నప్పుడు కూడా నవ్వట్లేదు, అసలు స్మైల్ చెయ్యట్లేదు, ఆనందంగా లేరు. అంటే ఏంటి దీనికి కారణం? ఒక పని చేద్దాం, అంటే కొంచెం ఎందుకున్నారో తెలియదు కానీ కోపంగా అయితే కొంతసేపటికి ఉన్నారు. ఎలాగో నార్మల్ అవుతారు. ఒక పని చేస్తాను నేను. సో మనం ఒక పాట వేసేద్దాం. మనం వేయద్దు, వేయిద్దాం. అదే, అంటే మనం ఆల్రెడీ వేసేసారు అది, చాలాసార్లు చూసేసాం కూడా, కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే అది కీరవాణి గారి స్వరం నుంచి వచ్చింది కాబట్టి ఆ సుస్వరాలు అలా పలుకుతూనే ఉంటాయి. సో ఎస్, కాదు, యాక్చువల్లీ సుమా గారిని కూల్ చేయాలి అంటే ఇన్నేళ్ల సుమా గారి జర్నీలోకి సంబంధించి ఒక మంచి మ్యాషప్ పడింది అనుకో, ఆటోమేటిక్గా అదంతా చూసాక హ్యాపీగా కూల్ గా ఉంటారు, అంతే కదా. ఓకే, ఇన్ని సంవత్సరాల జర్నీని ఒకసారి మళ్ళీ ఇక్కడ మీ అందరి సమక్షంలో కలిసి చూస్తే కొంచెం ఆవిడ కోపం తగ్గచ్చేమో. ఓకే, సో రెడీయా? ఓకే. నేను ఇంతమంది యాంకర్స్ ఉంటున్నారు కాబట్టి ఆవిడ కోపంగా ఉన్నారని నా ఫీలింగ్. అసలు మీ ఓవర్లాప్లు, మీ కన్ఫ్యూజన్లు, మీ పాజులు, దానివల్ల ఆవిడ తట్టుకోలేకపోతున్నారని నాకు అనిపిస్తుంది. ఒక పని చేయండి, మీరిద్దరు పక్కకి వెళ్ళండి, ఇంకొంతసేపు నేను ఈ స్టేజ్ చూసుకుంటాను, తర్వాత విడివిడిగా రండి. అసలు ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వకండి మీరు. ఏమో కోపం తగ్గిద్దాం, హెల్ప్ చేద్దాం. గో, ఇంకా ఆ కోపం ఇంకా పెరిగేటట్టుంది, ఆకాశానికి వెళ్ళేటట్టుంది. ఈవిడ మాత్రం తేడా ఉన్నారు, నాకు అర్థం.
సో ఎస్, ఇంతకుముందు నేను చెప్పినట్టు అంటే ఒక సినిమా మార్కెట్లోకి వచ్చే ముందే సక్సెస్ని ఆయన అందిస్తారు. ఎందుకంటే ఆయన బాణీలు మార్కెట్లో అలా చలామణి అవుతూ ఉంటాయి. అది కీరవాణి గారు కట్టిన బాణీ కాబట్టి. సో మరి ఇందులోంచి ఇంకొకటి జాలువారింది. ఆ పాటనే తిప్పగలనా అన్న పాట అనమాట. సో ఈ పాట అసలు ఎన్నిసార్లు వినాలనిపిస్తూ ఉంటుంది. అందుకని అలా అనిపించిన వాళ్ళందరికీ మరొకసారి వినే ఛాన్స్ని ఇచ్చేస్తున్నాం. లిరికల్ వీడియో ప్లే అయిన తర్వాత అసలు నిజంగా కోపం ఎవరికైనా ఉన్నా కూడా ఇట్టే తగ్గిపోతుంది. నాకు తెలిసి సుమక్క కూడా ఇంకా తగ్గలేదా? ఏంటక్క కొంపతీసి ఈ ప్రీ రిలీజ్ మేము హోస్ట్ చేస్తున్నాం మీరు కాకుండా అనే కోపం అయితేమైనా అలాంటిది ఏం లేదా? అయితే ఓకే, ఇప్పుడు మీరు అసలు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారంటే మీరు కాకుండా మేము హోస్ట్ చేసినందుకు. మీరు ఎప్పుడు ప్రీ రిలీజ్లో స్టార్టింగ్లో చేసే ఒక పని నేను ఇప్పుడు చేసేద్దాం అనుకున్నాను. సో తెనాలి డబల్ హార్స్ ప్రెజెన్స్ జయమ్మ పంచాయతీ కంప్లైంట్సే ఉన్నాయి వాళ్ళంతా. కంప్లైంట్ పవర్డ్ బై బిగ్ సి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ అసోసియేట్ స్పాన్సర్స్, విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్, శాస్త్రి బామ్. అంతేకాకుండా మన మీడియా పార్ట్నర్స్ మై మూవీ బజార్, బ్రోచిల్ అండ్ టుడేస్ ఆన్లైన్ పార్ట్నర్స్ పైనీర్ ఆన్లైన్ అండ్ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్. మార్కెట్లో వాళ్ళ పాటలు నడుస్తూ ఉంటాయి, నడిపిస్తూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా ఇంత ఘనంగా వైభవంగా ఈరోజు ఈవెంట్ జరుపుకుంటున్నాం అంటే దానికి ప్రత్యేక కారణం సో శ్రేయాస్ మీడియా, ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ కంపెనీ. అంతేకాకుండా TV9 NTVలో లైవ్లో కూడా వీక్షిస్తున్నారు మీరు జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్ కంప్లైంట్ని. సో ఇప్పటికైనా కోపం తగ్గిందా? స్పాన్సర్స్ ఇంటి టకటకా చూడకుండా చెప్పేశాను కదా, ఇంకా తగ్గలేదా? ఓకే, నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ పాటను మేము చూపించాము, కానీ ఆ పాట ఇక్కడ పర్ఫామ్ చేయడానికి ఎవరైనా పిలిస్తే అది చూసి ఆ కోపం తగ్గిపోతుందని నాకు అనిపిస్తుంది. అందుకే ఈ పాటని పర్ఫామ్ చేయడానికి దిలీప్ని మేము వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాము. దిలీప్ సింగర్, దిలీప్ ద గ్రేట్ సింగర్. రండి దిలీప్. దినేష్, సారీ ఏంటి ఏమైంది ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుంది. ఆవిడ కోపం ఇంకా పెరిగేటట్టుంది. నేను దిలీప్ అన్నాను దినేష్ని కాస్త. యా, ఆవిడ కోపం వల్ల నేను ఇష్ చేశాను దాన్ని. ఓకే, నవ్వండి మేడం. ఆవిడ నవ్వమని నేను కూడా అడిగాను కానీ నవ్వట్లేదు యాక్చువల్లీ. అవును, కానీ ఆ మైక్ వస్తుందో లేదో అని నాకు డౌట్ అనిపిస్తుంది. మీరు ఇది తీసుకోండి. వస్తుంది. ఓకే, సో దిలీప్ కోసం దిలీప్ కోసం మీరందరూ ఒకసారి చప్పట్లు. ఎవరో దిలీప్ అన్న బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అనుకుంటారేమో మీరు. అలాంటిది ఏమీ లేదు, అప్పుడప్పుడు ఇలాంటివి సహజం అనమాట. దినేష్ కోసం మీరందరూ. మీరు అలా ప్లేబ్యాక్ సింగర్లు ఇప్పటి వరకు అలా బ్యాక్లో ఉంటారు అని తెలుసు, కానీ ఇలా మీరు ఈ మధ్యకాలంలో తోసేసి మరీ ఫ్రంట్కి వస్తున్నారు చూసారా, ఇది అమేజింగ్ జింగ్ అనమాట అసలు. థ్యాంక్ యూ అండి. అంటే లైక్ ఎవల్యూషన్తో చేంజ్ అవ్వాలి కాబట్టి చిన్న చేంజ్ ఇదంతే. కానీ చాలా 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 అద్భుతంగా ఉంది. అప్పటికి కొడుతూనే ఉందండి నాకు మైక్ దినేష్ తీసుకున్నప్పటి నుంచి. సరే అనుకుంటూ ఉన్నాను, బట్ మీరు ఇలా ముందుకు రావడం చాలా బాగా అనిపించింది. ఈ మధ్య మీరు చాలా బాగా ముందుకు వస్తున్నారుగా, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఇలా ముందుకు వస్తూనే ఉన్నారు. సో గమకాలని మీరు అలా తిప్పేస్తారని విన్నాం, మేము చూసాం కూడా చాలా ప్రోగ్రాముల్లో. మా కోసం మచ్చుక్కి ఏమన్నా వదలాలనుకుంటున్నారు ఇప్పుడు? యా, డెఫినెట్లీ అండి. ఫస్ట్లీ అందరికీ నమస్కారం. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు కీరవాణి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. సో యాక్చువల్గా ఈ తిప్పగలన సాంగ్లోనే ఒక బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఉంది, అది ఐ వుడ్ లైక్ టు. ఓహో, ఇప్పుడు కోపం తీరిపోతుంది. ఇప్పటి వరకు మేము అనుకున్నాం రాజీవ్ గారు రాలేదు కాబట్టి సుమ గారు అలా కోపంగా ఉన్నారు అని. ఏమిటి రాజీవ్ గారు వచ్చినా కూడా ఆవిడ కోపంగానే ఉన్నారు. లేటుగా వచ్చారని కోపమా? మేబీ అయ్యుండొచ్చేమో అది. కానీ వచ్చిన తర్వాత కోపం పోవాలి కదా, ఇంకా పోవట్లేదే ఆవిడికి. ఓకే, నాకు అర్థమైంది ఏమిటంటే అండి, మీరు ఇప్పుడు ఏదో మచ్చుక్కి వదులుతా అన్నారు కదా, అది విన్న తర్వాత ఉన్న కోపం కూడా పోతుందని నేను ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా రెడీగా ఉన్నారా? రెడీ. ఓకే. ఓలాలా 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 ఓలాలా. థ్యాంక్ యూ. మాకు ఆ ఉంటాయని తెలుసు కానీ ఈ ఆ గురించి తెలియదు అనమాట. ఇది విన్న తర్వాత ఆవిడ
ఏమండి పక్కనే అంత హ్యాండ్సమ్ రాజీవ్ బావ గారు కూర్చున్నారు, అంటే మీరు అక్కంటే ఆవిడ ఆయన బావే కదా. సో అయినా కూడా కోపం చల్లారలేదు అంటే దీని వెనకాల ఏదో చాలా పెద్ద మ్యాటరే ఉంది. రోహిత్ గారు థ్యాంక్ యూ సో మచ్. Thank మీ ప్రయత్నం మీరు చేశారు, ఆవిడ కోపం తగ్గలేదు, కానీ ఏం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం ఒక పని చేద్దామండి. అసలే ఆవిడ అందంగా ఉంటారు, అందమైన పర్ఫార్మెన్స్ అంతకంటే అందంగా చూపించారు మన అనూష్ గారు. సో డిఓపి అనూష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. జయమ్మ పంచాయతీలో ప్రతి ఫ్రేమ్ అదిరింది కదా, సో ఆయన కెమెరాతో మ్యాజిక్ చేసి అందమైన పర్ఫార్మెన్స్ని బంధించారనమాట. సో డిఓపి అనూష్ జీ చూసారు కదా, సూపర్ ఫ్రేమ్స్ అది ఈయన కెమెరా నుంచే వచ్చాయి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ విజయ్, మై ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. క్యాస్ట్ అండ్ క్రూ అందరం చాలా కష్టపడి ఇష్టపడి చేశామండి ఈ ఫిలిం. కానీ ఈ ఫిలింని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది మాత్రం సుమా మేడం. ఆవిడ లైట్ ఈ ఫిలింకి. కీరవాణి సార్, మీ మ్యూజిక్ ఇంటూ పెరిగాము. అలాంటిది ఈరోజు నా విజువల్స్కి మీ మ్యూజిక్ అంటే ఇట్ మేక్స్ మీ ఫీల్ ప్రౌడ్. థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. యా, హోప్ ఎవ్రీబడి లైక్స్ అవర్ వర్క్. థ్యాంక్ యూ. సుమా గారి గురించి చెప్పారా? ఓకే, ఇంకేమైనా చెప్పానండి. చెప్పాలనుకుంటున్నారా? Nothing. నాకు తెలిసి Thank మీరు you. కంగారు పడుతున్నారు లేదా? థ్యాంక్ యూ సో మచ్ అనూష్ గారు, ఇంత అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించినందుకు అండ్ చక్కగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఏంటి వీళ్ళు వంతుల వారీగా వస్తున్నారు అని ఏం అనుకోవద్దు. ఇందాకే చెప్పాము మేము బాధ్యతల్ని పంచుకుంటున్నాము అని. సో అందుకనే ఈసారి నేను వచ్చాను అన్నమాట. అయితే జయమ్మ పంచాయతీ మే 6వ తేదీన ఇలాగే హౌస్ ఫుల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ వేదిక పైన ఇందాక మనం జయమ్మ పంచాయతీకి సంబంధించిన టైటిల్ సాంగ్ పర్ఫార్మెన్స్ చూసాము, కానీ ఆ జయమ్మకి సంబంధించిన ఒక పర్ఫార్మెన్స్ చూస్తే ఎంతో బాగుంటుంది. సుమా గారు గలగల మాటలతో మనల్ని ఎంత నవ్విస్తారో కవ్విస్తారో, ఎట్ ద సేమ్ టైం మంచి హావభావాలతో డ్యాన్స్ చేస్తే కూడా నెమలి నాట్యం ఆడినట్టే ఉంటుంది. మరి అటువంటి సుమా గారి పైనే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే అది ఎలా ఉంటుందనేది చూడాలని నాకు కూడా చాలా క్యూరియస్గా ఉంది. అందుకే ఆలస్యం చేయకుండా జేడి మాస్టర్ డాన్స్ టీమ్ని ఇన్వైట్ చేసిద్దాము సుమా గారికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ని మనకు అందించడానికి. లెట్స్ వెల్కమ్ జేడి మాస్టర్ అండ్ టీమ్. Tenali Double Horse presents Jayamma Panchayati pre-release Complaint, powered by Big C, KLM Fashion Mall. Keep loving more. Associate sponsors Vijeta Supermarket, Ushodaya Supermarkets, Priya Gold, Shastri Balm and media partners My Movie Bazaar and Brochill. Internet partners Pioneer Online. Music on Aditya Music. Event is organized by Shreyas Media, India's one and only movie promotional company. అమేజింగ్ జేడి మాస్టర్ అండ్ టీమ్. వా ఎన్ని గుర్తు చేశారబ్బా ఒక్క పర్ఫార్మెన్స్లో. నిజంగా సుమా గారు ఈ పర్ఫార్మెన్స్ చూసాక నాకు అర్థమైంది, ఒక ఆడియో లైబ్రరీయే తయారు చేయొచ్చు మీరు వేసిన పంచులకి, మీరు మాట్లాడిన మాటలన్నిటికీ. నాకు తెలిసి మీకు పెద్ద విక్టిమ్ రాజీవ్ గారే. ఎన్ని సందర్భాల్లో వాడుకున్నారో రాజీవ్ గారి మ్యాటర్ని ఇంకా వాడుతూనే ఉంటారు. వీనో. ఓకే, సుమా గారు చిరునవ్వు ఎక్కడన్నా ఇంకా రాలేదు, వస్తుంది, ఏం పర్లేదు, సుమా గారే కదా. ఎనీవేస్, జయమ్మ పంచాయతీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇవాళ చాలామంది అతిథులు ఇక్కడికి వచ్చారు, టీమ్ మెంబర్స్ ఇక్కడికి వచ్చారు. అయితే ఇవాళ ఒక స్పెషల్ పర్సన్ ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. జయమ్మ పంచాయతీ అనే టైటిల్ సాంగ్ని రచించి జయమ్మకి సంబంధించిన క్యారెక్టరైజేషన్ మొత్తం అందులో ఎంతో అద్భుతంగా మనందరం కనెక్ట్ అయ్యే విధంగా, నవ్వుకునే విధంగా కూడా రాసి మెప్పించారు మన సరస్వతి పుత్రులు రామజోగయ్య శాస్త్రి గారికి. ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో రామజోగయ్య శాస్త్రి గారికి వెల్కమ్ చెప్పేద్దాం.
నమస్తే సార్. శుభ సాయంత్రం అందరికీ నమస్కారం. గురుతుల్యులు శ్రీ కీర్వాణి గారికి ప్రత్యేక నమస్కారాలు. నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ రోజున. సుమ గారు ఎప్పుడో ఒక సినిమా చేశారు. ఆవిడలో ఒక ఏమంటాం మల్టీఫెసిటెడ్ పర్సనాలిటీ. ఆవిడ స్పాంటేనిటీకి నేను చాలా ఫ్యాన్. నేనే కదా, ఇండస్ట్రీ మొత్తం ఫ్యాన్స్. ఆవిడ ఒక ఫంక్షన్కి యాంకరింగ్ చేసేది ఒక శుభసూచకంగా భావిస్తారు, పరిగణిస్తారు అందరూ. ఆవిడ ఇష్టపడిన వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. సో అలాంటి ఆవిడ నాకు ఎప్పటి నుంచో ఒక మనసులో ఒక ఆలోచన ఉండేది. ఝాన్సీ గారు, సుమ గారు వీళ్ళందరినీ పెట్టి ఒక సినిమా తీస్తే ఎంత బాగుంటుంది అనేది. అలాంటి ఒక ఆలోచనకి రూపంగా సుమ గారిని ముఖ్యంగా మెయిన్ లీడ్లో పెట్టుకుని ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. కీర్వాణి గారు నాకు పాట రాసేటప్పుడు విజయ్ కుమార్ గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని మొత్తం పీడిఎఫ్ నాకు ఫార్వర్డ్ చేశారు. అంత పకడ్బందీగా ఆ తయారీ ఉంది. అంత బ్యూటిఫుల్ టీజర్ చూసిన తర్వాత అది మొత్తం నేను చదివింది మొత్తం కళ్ళకు కట్టినట్టుగా కనపడింది. అద్భుతమైన కాన్సెప్టు, సింపుల్గా ఉంటుంది, చిన్న విషయం, ఎక్కువ మందికి పరిచయం ఉత్తరాంధ్ర ఒక బ్యాక్డ్రాప్లో. సో ఇలాంటి ఒక చిన్న విషయాన్ని బలంగా నమ్మి తీసినటువంటి విజయ్ కుమార్ గారికి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇండస్ట్రీ తరఫున. ఎందుకంటే ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ముఖ్యంగా వాళ్ళతో చాలా ఫ్లరిషింగ్గా ఉంది, చాలా 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 ఎత్తుల్లో ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది, ఉత్తేజంగానే ఉంది. అలాగే ఒక పక్క RRR లాంటి ఒక పెద్ద సినిమా రావడంతో పాటు ఇవాళ సాయంత్రం ఒక టీజర్ చూశాను, ముత్తయ్య అని ఒక సినిమా లాంటిది. అలాగే జయమ్మ పంచాయతీ, ఇలాంటి చిన్న సినిమాలు. ఒకప్పుడు ఇలాంటి సినిమాలు అంటే మనం మలయాళం వాళ్ళ, తమిళ వాళ్ళ పేరు చెప్పుకునే వాళ్ళం. ఇవాళ మన ఇండస్ట్రీ ఎదుగుదలతో పాటు ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు కూడా రావడం అనేది చాలా చాలా శుభసూచకం, మంచి పరిణామం. జయమ్మ పంచాయతీ చాలా మంచి పెద్ద విజయాన్ని సాధించాలి. ఇలాంటి మరిన్ని చిన్న సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలకి మరింత ఉత్సాహాన్ని ఉత్తేజించే రకంగా మనందరం కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా ప్రేక్షకులకు విన్నవించుకుంటూ, ఈ సినిమాలో నాకు మనసుకు నచ్చినటువంటి చాలా చాలా ఇష్టమైనటువంటి మాట రాసుకున్నాను. ముఖ్యంగా కీర్వాణి గారితో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఆయన ట్యూన్ ఇచ్చి చట్టంలో బిగించరు. మీ ఇష్టానికి రాయండి, తర్వాత నేను ఎలాగైనా ట్యూన్ చేస్తాను అంటారు. అలాగే ఎదురింట్లోని చంటి పాప అంటే ఊళ్ళో ఉన్న కష్టాలన్నీ కూడా జయం గారి కష్టాలే. ప్రతి చిన్న విషయం కూడా ఆవిడ కష్టమే. అంతటి బోళా మనిషి, అంతటి ఏమంటాం ఒక ముగ్ధ స్వభావం ఆవిడది. సో ఆ స్వభావాన్ని మొత్తాన్ని గుదిగుచ్చేటట్టుగా ఈ పాటలో ర్యాప్ రాయడం జరిగింది. ఆ ర్యాప్ కూడా సుమ గారే పాడారు. ఎదురింట్లోని చంటి పాప ఏడు పాపట్లేదు, కత్తారెళ్ళిన కాంతం కొడుకు ఏమయ్యాడో పత్తా లేదు, రచ్చమ్మడి హనుమంతుడికి ఎండావాన నీడలేదు, సుబ్బాయమికి దాని మొగుడికి నిమిషం కూడా పడతలేదు. ఇట్లా ఊళ్ళో వాళ్ళ సమస్యలు కూడా ఆవిడ సమస్యలు ఏంటంటే ఒక మంచి క్యారెక్టరేషన్ తోటి ఒక కీలకమైన పాయింట్. ఆవిడ భర్తకి ఏదో ఇబ్బంది, సో ఆ రకంగా ఊరి మీద ఎలా ఆవిడ ఏమంటాం ఆవిడలో ఉన్న ఆ గండ్రతనం కూడా ఎలాగా పనిచేస్తున్న విషయాన్ని ప్రధానాంశంగా తీసుకుని మంచి కథను అల్లుకున్నారు. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా శ్రీ కీర్వాణి గారికి, సుమ గారికి, ప్రొడ్యూసర్స్కి, దర్శకులు విజయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గడగడగడ మాట్లాడేశాను. గుడ్ ఈవినింగ్ అందరికీ మళ్ళీ ఒకసారి శుభ సాయంత్రం. స్వతహాగా మాటకారే మీరు, కాకపోతే సుమా గారు కూడా ఎదురుకుండా ఉండడం వల్ల ఆ ఫ్లో కూడా అలా వచ్చి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అదే అందుకే వచ్చా. శాస్త్రి గారు ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఈ రోల్ ఉంది సార్, దీన్ని దంచాలంటే సరైన వ్యక్తి మీరే అని నా అభిప్రాయం. ఒక్క నిమిషం గట్టిగా ఒక్క పోటు వేయండి. ఓ రోలు రోగలి, అబ్బా అదిరింది సెటప్ సార్. అది కిందకు ఉండాలి సార్, మీకు అలవాటు లేనట్టుంది పెద్దగా. ఇటు ఎస్, ఒక్క పోటు అంటే దెబ్బకి మన రికార్డ్ అలా బద్దలైపోవాలి. అది ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. అదనమాట సంగతి. ఈ స్టేజ్ పైన సెటప్ చూస్తేనే అర్థమవుతుంది జయమ్మ పంచాయతీ ఎంత ఆథెంటిక్గా మనకి సినిమా మొత్తం ఆద్యంతం కట్టి పడేసేలాగా చిత్రీకరించారు అని. ఒక్క నిమిషం ఈవిడ బాధ ఏంటో ఏంటి, ఏమైంది మీకు, ఎందుకు అలా ఉన్నారు? బంగారు తల్లి చెప్పొచ్చు కదా. రాఘవేంద్రరావు గారు తెలుసా? దర్శకేంద్రులు ఎందుకు తెలీదు? తెలుసా రాఘవేంద్రరావు గారు? బాగా. ఇప్పుడు నా మీద వస్తారా ఏంటి? అంటే నేను ఒక 15-20 సంవత్సరాల నుంచి ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఏ ఆడియో ఫంక్షన్ అంటే ఆ ఆడియో ఫంక్షన్, పెళ్లి సందడి ఏమిటి, శ్రీరామదాస్ ఏమిటి, ఓం నమో వెంకటేశాయ ఏమిటి, అసలు అడగక ముందే వెళ్ళిపోయి నేను చేసేసాను. సౌందర్యలహరి కూడా ఎస్. నువ్వు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు చేసా. నువ్వెందుకు ఈ బత్తాయిలు యాపిల్లు పట్టుకొని తిరుగుతున్నావు ఇక్కడ? సరే ఇప్పుడు నేనేం చేశాను ఒకసారి ఏవిఎస్ తగలెట్టండి. చూసావా? చూసాను. ఏం చూసావు? చాలా ఫంక్షన్స్ మీరు చేశారు. ఎంత ప్రేమ. లైట్లు వేసి తగలెట్టండి రా నా మొహం మీద. మేకప్ వేసుకున్న కనిపించాం. లైట్లు వేయండి ప్లీజ్. లైట్లు వేసి తగలెట్టండి. శ్రేయస్ మీడియా పాన్ ఇండియాస్ #1. సరే చెప్పండి మీ బాధ ఏంటి? ఎన్ని ఫంక్షన్స్ కి నేను వెళ్ళాను. మరి ఈ రోజు నేను చెయ్యక ఒక సినిమా చేస్తే సార్ రండి సార్ అని పిలిస్తే రాలేదు.
నేను బుక్లో రాసుకున్నాను, నేను ఎన్ని ఫంక్షన్స్ ఆయనది వెళ్ళాను. ఈ బుక్లో అందరి డీటెయిల్స్ ఉన్నాయి, ఒక్కళ్ళది కాదు. మొత్తం ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ గారు అందరివి ఉన్నాయి నా దగ్గర డీటెయిల్స్ అన్నీ. రాఘవేంద్రరావు గారు నేను పిలిస్తే ఆయన రారా ఇవాళ? రావాలి కదా. మరి దీని మీద నాకు కోపం రాదా? మా ఈ అని పెట్టుకోవాలా నేను? అంటే సరే, ఆయన ఎందుకు రాలేదు? లేదు లేదు, ఆయన నాకు పంచాయతీ తీర్చాల్సిందే. రాఘవేంద్రరావు గారు ఎందుకు రాలేదు నేను పిలిస్తే ఈ పంచాయతీకి? నువ్వు వెళ్ళు, నువ్వు ఫంక్షన్ చేసుకో, వెళ్ళు. ఏం పర్లేదు, ఇక్కడ ఉంటే continue ఈ చెయ్యి. పళ్ళు కాదు కదా, కొంచెం ఆ రోలు రోకలు ఇచ్చుకుని కొట్టేలా ఉంది ఇవి నన్ను. ఓకే సరే. నువ్వెందుకున్నావు ఇక్కడ కొట్టించుకోవడానికి. చులపాలేసుకొని మళ్ళీ పక్కన? రాలేదు కాదు కదా, అసలు కబురు కూడా పెట్టలేదు. అంటే అక్క అంటే మరీ అంటే అంత నువ్వు కంటిన్యూ చేయమ్మా. కంటిన్యూ చేద్దాం, మరీ భయపెట్టేస్తున్నావు అక్క. మళ్ళీ ఇంకొకసారి దిలీప్ అనాలనా దినేష్ని? అంత భయపెట్టకక్క, కొంచెం నవ్వచ్చు కదా. గలగలా గలగలా మాట్లాడే నువ్వు ఇలా ఇలా ఉండడం, ఇలా ఇంత మౌనం అనేది, మౌనమే మౌనం అయిపోతుంది తెలుసా. లాగ్ లేకుండా మిగిలిన ఐటమ్స్ ఏంటో చెప్పు. ఓకే, సో అయితే ల్యాగ్ లేకుండా నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, ఇందులోంచి ఇంకొక పాట వచ్చిందండి. సో ఎస్, కీరవాణి గారి సంగీత ప్రపంచం నుంచి జయమ పంచాయతీకి మరొక పాట రావడం జరిగింది. అది అందరూ ఒకే మాట అంటున్నారు, బాగుంది కదా అని. సో ఎస్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆయన బాణి చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా అంతే బాగుండేలాగా ఆ పదాలన్నీ సమకూరుస్తూ ఉంటారు చంద్రబోస్ గారు. అందుకనే పాటకి ఆయన ఇచ్చిన పదాలు అందరూ పాడుకునేలా ఉంటాయన్నమాట. సో మీరందరూ అది పాడుకుంటూ ఉన్నారు. మరొకసారి విని పాడుకుందాం. సో బాగుంది కదా లిరికల్ వీడియో ప్లే. కీరవాణి గారు ఎంత మంచి పాట, చంద్రబోస్ గారు ఆ పాటకి ఎంత మంచి మాటలు, అద్భుతం, అసలు అత్యద్భుతం. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ 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 వినాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ వినేద్దాం మనం. దీన్ని ఆలాపించడానికి మన ముందుకి అద్భుతమైన సింగర్స్ వస్తున్నారనమాట, అనిరుద్ అండ్ నీలిమా. లెట్స్ వెల్కమ్ దెమ్. సో చాలా బాగుంది, నిజంగానే బాగుంది. ప్రకాష్ గారి నిర్మాణం సూపర్గా ఉంది, అండ్ విజయ్ కుమార్ గారి డైరెక్షన్ అత్యద్భుతంగా ఉంది. ఇంకా కీరవాణి గారి సంగీతం అంటే అది అసలు ఊపర్ అనమాట. ఇంకా మన జయమ్మ పర్ఫార్మెన్స్ అయితే అది ఇంకా 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 బాగుంది. సో బాగుంది కదా, ఇది కూడా ఏదో బాగుంది. మొట్టమొదటిసారిగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా సైకిల్ మీద వచ్చింది వీళ్ళే అనుకుంటా జంటగా, మామూలుగా లేదు అసలు. ఇలా 2 చక్రాల యూనిటీతో పాడతారని అర్థమైంది, అది సింబాలిక్గా వచ్చినట్టున్నారు సైకిల్ మీద. అనిరుద్ రెడీయా మీరు? రెడీ అండి. వాళ్ళు కూడా రెడీ వినడానికి. బాగుంది కదా, చాలా బాగుంది. సో ఇప్పుడే జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్ కంప్లైంట్కి విచ్చేశారు మన హ్యాండ్సమ్, మనందరికీ ఎంతో ఇష్టమైన మన హీరో అక్కినేని నాగార్జున గారు. వారికి ఘన స్వాగతం పలుకుతున్నాం ఇవాళ ఈ కార్యక్రమానికి. సో ఎస్, ఈ కార్యక్రమం మరింత అందంగా తయారైంది, ఎందుకంటే అంత అందం ఇప్పుడు వచ్చారు కాబట్టి. సో చాలా చాలా ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని ఇక్కడ చూడడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఎస్, సో థ్యాంక్ యూ అనిరుద్, థ్యాంక్ యూ నీలిమ. మీ 2 చక్రాలు 2 రెక్కల్లాగా నిజంగానే చాలా చాలా బాగా పాడారు ఒక యూనిటీతో. బాగానే తీసుకొచ్చేసాం. ఎస్, మీ ఎంట్రీ బాగుంది, మీ పాట బాగుంది. థ్యాంక్ యూ. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ నీలిమా శంకుల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ శ్రీ ఎంఎం కీరవాణి సార్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఆల్సో థ్యాంక్స్ టు చంద్రబోస్ సార్, అలాగే మై సిస్టర్ సింగర్ ఉమానేహ. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ ఆల్వేస్, అండ్ కంగ్రాచులేషన్స్ ఉమా గారు. బెస్ట్ విషెస్ టు మూవీ టీమ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ నీలిమ. అందరికీ నమస్కారం అండి. అండ్ ఇద్దరు వ్యక్తులకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒకటి కీరవాణి గారు. కీరవాణి సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిపించి మరీ ఈ పాట పాడించినందుకు. మీకు మీ సంగీత దర్శకత్వంలో పాడడం నిజంగా నేను ఐఎమ్ రియలీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమక్క, ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. అండ్ ఓకే, మీరు కోపంగా ఉన్నారు నాకు తెలుసు, బట్ నేను 2 విషయాలు చెప్పాలి మీ గురించి. స్టార్ట్ మ్యూజిక్లో మీతో పాటు నేను వర్క్ చేశాను, అది మీకు తెలుసు. అండ్ ఏ క్షణమైతే స్టార్ట్ మ్యూజిక్లో వర్క్ చేశానో, ఈవెన్ అది అదృష్టమేమో మీతో పనిచేసిన తర్వాత చావు కబుర్ చెల్లగా, దెన్ A1 ఎక్స్ప్రెస్, అలా సినిమాలు. అండ్ ఇప్పుడు మీ సినిమాకే జయమ్మ పంచాయతీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన పాటని అంతే అద్భుతంగా ఆలపించినందుకు అండ్ ఈ పర్ఫార్మెన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. తెనాలి డబుల్ హార్స్ presents pre-release complaint of Jayamma Panchayati, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More. Associate sponsors Vijeta Supermarket, Ushodaya Supermarkets, Priya Gold and Shastri Balm, and media partners My Movie Bazaar and Brochil. Today's event is organized by Shreyas Media, India's most వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ, అండ్ TV9 అండ్ NTV ద్వారా లైవ్గా కూడా మీరందరూ వీక్షిస్తున్నారు. ఇంటర్నెట్ పార్ట్నర్ పయనీర్ ఆన్లైన్. మ్యూజిక్ ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో కదా ప్రీ రిలీజ్ కంప్లైంట్ ఈవెంట్. నాకు ఇప్పుడు ప్రీ రిలీజ్ కంప్లైంట్ అని ఎందుకు వచ్చిందో అర్థం అవుతూ ఉంది. అండ్ నా తరపున కూడా మన టాలీవుడ్ కింగ్ నాగార్జున గారికి హార్డీ వెల్కమ్ టు ద ఈవెంట్ సార్. మీరు వచ్చిన తర్వాత సార్ నేనే దగ్గరకు వస్తున్నా ఉండండి. మీరు వచ్చిన తర్వాతే మా సుమక్క మొహంలో కాస్త చిరునవ్వు కనిపించింది. మళ్ళీ చూసారా ఎంత సీరియస్గా, అక్క ఇంతమంది నీకోసమే వచ్చారు, నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు, అందరం నీకోసమే కదా వచ్చింది, అసలు ఏంటి ప్రాబ్లం, పంచాయతీ ఏంటి? నాగార్జున గారి కోసం వచ్చారమ్మా అందరూ. ఇలాంటి బిస్కెట్లు అంతా నాకు ఇసరకు, నాకు తెలుసు. నాగార్జున గారి కోసం అందరూ వచ్చారు కదా, నాగార్జున గారు కూడా మీకోసం వచ్చారు. వచ్చారు కదా, వచ్చారు. ఐ రెస్పెక్ట్ సార్, ఐ రెస్పెక్ట్. కానీ రాఘవేంద్ర రావు గారు ఏరి, సో ఐ కాల్డ్ హిమ్ బట్ హీ డి నాట్ కమ్. పిలిచావా సార్? పిలిచాను సార్, వాట్సాప్ మెసేజ్ చేశాను, బట్ హీ డి నాట్ కమ్. అంటే ఎన్ని ఫంక్షన్స్ చేశాను నేను రాఘవేంద్రరావు గారివి, ఈరోజు ఆయన రాలేదు. అది పక్కన పెడితే రాజమౌళి గారు తెలుసా? నాకేంటక్క, ప్రపంచానికే తెలుసు ఆయన. నీకు తెలుసు కదా, నేను చెప్తాను విను. అసలు ఒకటా రెండా, అసలు స్టూడెంట్ నెంబర్ 1, విక్రమార్కుడు, సై, బాహుబలి, RRR, నెక్స్ట్ ఆయన తీయబోతున్న సినిమాలు. ఒకసారి ఆ AVS తగలెట్టండి అది, ఆ ఏవి తొందరగా చూసావా? అంటే ఎన్ని మాడ్యులేషన్స్ లో ఒక యాంకర్ రాజమౌళి గారు అని చెప్పగలరో అన్ని చెప్పా. రాజమౌళి గారు వేర్ ఇస్ రాజమౌళి గారు? నేను చెయ్యక ఒక్క సినిమా నాగార్జున గారు అసలు. ఓకే, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఒక సినిమా చేస్తే పిలిస్తే రారా? కీరవాణి గారిని అడగగానే ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. మరి రాజమౌళి గారు ఏరి? మరి నేను అలాగనా? నాకు కోపం రాదు. సారీ అక్క, ప్లీజ్ అమ్మ శాంతించు ప్లీజ్. మీ కోపంలో న్యాయం ఉంది. నేను ఏదో చిన్న పంచాయతీ అనుకుని వచ్చా, దయచేసి ఇంత పెద్ద పంచాయతీలో నన్ను ఇన్వాల్వ్ చేయకుండా. చాలా మంది పేర్లు ఉన్నాయి ఇందులో. అమ్మ బాబు, అసలు మామూలుగా ఉండదు. కంప్లైంట్ అంటే ఏదో అనుకున్నాను, ఇంత పెద్ద కంప్లైంట్స్తో వచ్చారు అనుకోలేదమ్మా. ఆ రోలు రోకలి అక్కడ ఎందుకు పెట్టారు? మా ప్రాణానికి కాకపోతే అదే ఆవిడ చేతికి దొరికితే మా సంగతి ఏంటమ్మా? ఆ మధ్యలో లాగ్ లేకుండా స్పాన్సర్ల పేరు ఏదో చదువు. స్పాన్సర్లు ఇందాకే చెప్పానక్క, మళ్ళీ ఎక్కువైపోతుందని చెప్పట్లేదు. ఇస్తున్నారు డబ్బులు శ్రేయస్కి. ఏ అక్క, అయిపోతుందిలే, కంప్లైంట్లు అయిపోయాయి కదా, ఇంకా శాంతిద్దాము. ఇప్పుడు ఇందాకే మనం ఒక అందమైన పాట విన్నాము, ఎంత బాగుందో అని అందరూ మెచ్చుకుంటూనే ఉన్నారు. అటువంటి అద్భుతమైన పాటని మనం మనసుల్లో 10 కాలాలు నిలిచిపోయేలా రచించినటువంటి అద్భుతమైన రచయిత చంద్రబోస్ గారిని ఇప్పుడు వేదికపైకి సాదరంగా ఇన్వైట్ చేసేద్దాము. లెట్ మీ వెల్కమ్ చంద్రబోస్ గారు ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం. నాగార్జున గారికి, కీరవాణి గారికి, సుమ గారికి, రాజీవ్ కనకల్ గారికి, నిర్మాతలకి, తర్వాత దర్శకులు విజయ్ గారికి, నా సహ రచయితలు చైతన్య ప్రసాద్ గారికి, రామజోగ శాస్త్రికి అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈ వేదిక మీద ఇక్కడ చాలా కార్యక్రమాలు పాల్గొన్నాను, కానీ ఈరోజు మాత్రం హౌస్ఫుల్. చాలామంది వచ్చారు. సుమగారి మంచితనానికి, సుమగారి శక్తికి అది నిదర్శనంగా భావిస్తున్నాను. అందరి కథానాయకుల చిత్రాల ప్రచార కార్యక్రమాలను అందంగా, అద్భుతంగా, అలవోకగా నిర్వహించే సుమగారి చిత్రానికి అందరి కథానాయకుల అభిమానుల ఆశీస్సులు, అండదండలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మే 6వ తేదీన ఇలాగే అందరూ రెడీ అయిపోండి థియేటర్స్కి వెళ్ళి జయమ్మ పంచాయతీ చూసి ఆనందించడానికి. అయితే ఇప్పుడు వేదికపైకి జయమ్మ పంచాయతీలో హీరోయిన్ మన సుమగారే, మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక అందమైన జంట కూడా కనిపిస్తున్నారు, అనిత అండ్ సత్య. వాళ్ళని కూడా ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము.
అనిత అండ్ సత్య అంటే అలియాస్ దినేష్ అండ్ శాలిని అన్నమాట. వెల్కమ్ దినేష్. హలో 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 హాయ్ 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 హాయ్. హలో. అందరు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారో వాళ్ళ మొహాలు చూస్తేనే అర్థమవుతోంది, ఆనందంతో వెలిగిపోతున్నాయి. ఓకే, సో వెయిట్ వెయిట్ ఏమైంది? కాదు, నువ్వేంటి కలర్లో వచ్చావు? అందరి ఫోకస్ నువ్వేంటి కలర్లో వచ్చావు? ఇంకెలా రావాలి? అరే నిన్న నాకు వేరే చెప్పా కదా, నువ్వేంటి ఎట్లా వచ్చావు? ఎలా వచ్చా? ఏం చెప్పావు నువ్వు? నాకు క్లియర్గా చెప్పు. నీకు ఏ కలర్ వేసుకోమని చెప్పాను? అరే నాకు ఇష్టమైన కలర్ నేను వేసుకుంటా దినేష్. దిలీప్. నువ్వు కూడానా? నేను కూడా దిలీప్. ఛా, ఇట్స్ ఓకేలే. కాదు కాదు అసలు మాట్లాడుకోవచ్చు కదా. కాదు, నేను నీకేం చెప్పాను? సినిమాలో లాగా పూజారి గెటప్ వేసుకుని రమ్మని చెప్పా. ఎందుకు వేసుకురాలేదు? ఆ సినిమాలోని పూజారి గెటప్ వేసుకొని ఇక్కడ పూజారి గెటప్ వేసుకొని వస్తే వాళ్ళకి బోర్ కొట్టదు. ఇదిగో సినిమాలో గుడిలో ఒకే దేవుడు అయినా పూజారి గెటప్ వేసుకున్నాడు. ఇక్కడ ఇంతమంది ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు, ఎందుకు వేసుకోలేదు కదా? ఇంతమంది ప్రేక్షక దేవుళ్ళు అంత సరదాగా అంత హ్యాపీగా ఉండడానికే ఈ కొత్త గెటప్లో వచ్చా. అస్సలు కొత్తగా లేదు దిలీప్. ఏదో మెప్పించడానికి చాలా చెత్తగా ఉంది. కాదు ఏంటి దిలీప్ దిలీప్ అంటున్నావేంటి? దినేష్ పర్లేదు, మిస్టేక్స్ ఈ రోజుకి నువ్వు దిలీపే. ఇది 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 నాకు కూడా కంప్లైంట్ ఉంది, ప్రీ రిలీజ్ కంప్లైంట్. ప్లీజ్ మీరే తీర్చాలి. కాదు, దినేష్ దిలీప్ గా పేరు మార్చుకోవాలి. అది దట్ ఈస్ మై. కాదు నువ్వు ఎట్లా అంటే అవ్వదబ్బా. ప్రెసిడెంట్ గారు వెళ్ళిపోయారు ఎప్పుడో ఈ పంచాయతీ తీర్చలేక. ఫస్ట్ మా పంచాయతీ ఈ గ్యాప్ లో నేను నాగార్జున గారికి హాయ్. ఇప్పుడు ఈ పంచాయతీ తీర్చడానికి ఎవరన్నా రారా ప్లీజ్? ప్లీజ్ ఈ పంచాయతీ తీర్చడానికి ఎవరన్నా రావాలి. ఇక్కడ ప్రెసిడెంట్ లేకపోతే నేను బుక్ అయిపోయేలా ఉన్నాను. ప్రదీప్ అమ్మ సమయానికి కనిపించారు. రండి 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 రండి. ఇగో ఈ పంచాయతీ గురించి నాకు కొంచెం హెల్ప్ చేయాలి. అమ్మయ్య, సమయానికి నాకు ఒకళ్ళు దొరికారు. సమయానికే దొరికారు. రండి రండి, వెల్కమ్. కాదు, నేనేదో అందమైన జంట అని పిలిస్తే వీళ్ళు నేను చెప్పిన కలర్ వేసుకురాలేదు, నేను చెప్పిన షర్ట్ వేసుకురాలేదని కొట్టుకుంటున్నారు. ఇది మీరే తీర్చాలి, నాకు సంబంధం లేదు. మీరే జంట అంటున్నారు, మరి కొట్టుకోపోతే జంట ఎలా అవుతారు? అది కాదు భయ్యా, జస్ట్ ఏదో సరదాగా ఒకసారి పిలిస్తే ఏడిపిస్తే అర్థం ఉంటుంది కానీ చూడు ప్రతిసారి కమెంట్ చేస్తుంది ఎట్లా చెప్పాలి కదా. ఏమంటున్నారు? అరే నా పేరు ఒకటైతే వేరే పేరుతో పిలిస్తే ఎట్లా ఉంటుంది నాకు? దినేష్ ని దిలీప్ గా పేరు మార్చుకోమంటున్నా. మార్చుకుందాం, పేరేగా. పేరే కదా, పేరులో ఏముంది? కరెక్ట్. డౌట్ ఉంటే ఆధార్ కార్డు ఉంటుంది కదా, పేరు మార్చుకుంటే టెన్షన్ ఉంది. అలా ఎలా మార్చేసుకుంటాం అసలు? ఆవిడ ఓన్లీ పేరే అడిగింది. ఒక ఫీల్ ఉంటుంది కదా మన పేరుతో మనకు పిలిస్తే. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం అమ్మాయిలు అబ్బాయిల పేరు మార్చుకోవాలి కదా, పేరు సర్నేమ్. కానీ ఇప్పుడు మాత్రం నేను అడిగితే మార్చుకోరు. పంచాయతీ తీర్చి నన్ను పిలిచి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఓకే, ప్రాబ్లం ఏంటి? అసలే పెళ్లి గురించి నీతోనే మాట్లాడాలి ప్రదీప్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇరికించినందుకు. ఇంతకీ వీళ్ళ పంచాయతీ ఆవిడే తీర్చలేకపోతే ఇంక మేమేం తీరుస్తాం? డ్రెస్ కలర్ కాంబినేషన్ తప్పేసుకున్నారా? డ్రెస్ కలర్ కాంబినేషన్ తప్పేసుకున్నారా? ఓకే ఓకే, ఇప్పుడే ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని గారు రావడం జరిగింది. వెల్కమ్ నాని గారు, వెల్కమ్. అంటే సుందరానికి ఆయన వచ్చేస్తున్నారు తొందరలో. సో ఇవాళ ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. వెల్కమ్ నాని గారు. ఏంటండి పంచాయతీ తీరిందా ప్రదీప్ గారు? క్వశ్చన్ పూర్తవలేదా? ఏంటి మీ పంచాయతీ ఏంటి? ఫస్ట్ పంచాయతీ ఏంటంటే నేను చెప్పిన డ్రెస్ కలర్ వేసుకొని రాలేదు. సెకండ్ థింగ్ నన్ను పేరు మార్చుకోమంటుంది. ఆవిడ డ్రెస్ కలరు ఎందుకు వేసుకున్నారంటే పొద్దున పేపర్లో రాశిఫలాలు చూసుకున్నారు. అందులో ఈరోజు ఈ కలర్ డ్రెస్ వేసుకుంటేనే బాగుంటుంది ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని చదువుకుని వచ్చి ఆవిడ మార్చారు కదమ్మా. అస్సలు కాదు, ఇలా అయితే తీర్చలే పంచాయతీ. మీ పేరు మార్చుకోమన్నారు, మనిషి కాదుగా మార్చింది, పేరేగా. పేరైనా సరే మన పేరుతో మనకు పిలిస్తే కదా ఫీల్ ఉంటుంది. ఎవరి పేరుతో వాళ్ళకి పిలిస్తే కదా ఈ ఫీల్ వస్తుంది. ఇప్పుడు సినిమాలో మీరు పోషించిన పాత్ర ఏంటి? సత్య. అదే పూజారి పాత్ర. పూజారి మంత్రాలు అవన్నీ మీకు మాత్రమే అర్థం అవుతాయి, మాకు అర్థం కావు మీరు చదివేవి కదా. ఎవరైనా అడుగుతారా సార్ అదేంటి ఇదేంటి ఇలా ఇలా ఉందని? అలాగే ఇది కూడా మమ అనుకుని వెళ్ళిపోవాలంతే. ఓకే ఇదిగో ప్రదీప్, మామ అయినా అనుకోండి, సుమా అయినా అనుకోండి. ఇవాళ ఒక్కరోజు మీరు సుమా కాదు, ఈరోజు జయమ్మ. మీరు మర్చిపోయి మీరు సుమా క్యారెక్టర్లోకి వెళ్ళకండి. ఎవరయ్యా కెమెరామెన్ అంత ఊగిపోతున్నాడు?
9 కూడా కాలేదు ఇంకా. మేడం ఎప్పుడు మీరు ఇటుండి వీళ్ళందరూ ఇటు తిరిగి ఉండడం అలవాటయ్యి వీళ్ళందరూ ఇప్పుడు మీ వైపు అటు ఉంటే చాలా ఆనందంగా ఉంది నాకు కూడా. అంతేకాదు ఆవిడ కోపానికి ఆ కెమెరాలు ఊగుతున్నాయి అక్కడ ఇందాక నుంచి అర్థం కాక. సో పంచాయతీ తీర్చారా? అయ్యిందా మీ పంచాయతీ? ఏదో అలా అయ్యింది. సరే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వస్తే సుమ గారికి నచ్చదు. చాలా మంచి పంచాయతీ ఇదైతే మాత్రం. అసలు ఎంత అద్భుతంగా తీర్చిండంటే ఆయన ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు పెళ్ళి కాలేదు ఇంతకాలం అని చెప్పి. సో ఎస్, మరి సంగీతం అంటే ఇది మనం రోజు పాడుకునేది, దాని మీద ఆడుకునేది. సో మనం ఆరోగ్యంగా ఉంటున్నాం అంటే మంచి మంచి పాటలు పాడుతున్నాం ఆడుతున్నాం కాబట్టి అనమాట. సంగీత ప్రపంచంలో ఏమండి, సంగీత ప్రపంచంలోనే కాదు మన ప్రపంచంలో కూడా చాలా చాలా ఫేమస్ ఆయన పాటలు. సో అందుకే మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటూ ఉంటాం. ఎన్నో అద్భుతమైన సక్సెస్ని ఆయన మనందరికీ అందించి సక్సెస్ఫుల్గా ఆయన లిస్ట్లో వేసేసుకున్నారు. సో రాణి అయినా వాణి అయినా ఆయన బాణీనే పాడాలి, ఆయనే కీరవాణి గారు. సో మరి ఇప్పుడు కీరవాణి గారి మ్యాషప్ చూసేద్దాం. మ్యాషప్లే వావ్, అమేజింగ్ జర్నీ అసలు. సో పాట అన్న పేరుతో మా మనసుల్లో మీరు పచ్చబొట్టు వేసేసారు, అందుకే ఎప్పుడు మీరు మాతోనే ఉంటారు. సో థ్యాంక్ యూ కీరవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంతమందిలో చాలా ప్రకాశవంతంగా ఆయన ఫేస్ వెలిగిపోతూ ఉందండి. ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందే సక్సెస్ టాక్ వచ్చేస్తే ఆ ప్రొడ్యూసర్కి అంతకంటే కావాల్సిందేంటి? అందుకే ఆ ప్రకాశాన్ని కొంచెం మనం వేదిక మీదకి కూడా తీసుకొద్దాం. సో ప్రకాష్ గారిని, ప్రొడ్యూసర్ ప్రకాష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఏమండి, జయమ్మ పంచాయతీ ఏమిటిది? పెద్ద సక్సెస్ఫుల్ పంచాయతీనే ఇదైతే, సక్సెస్ అందుకునే పంచాయతీనే ఇదైతే. సో అలాంటి జయమ్మ పంచాయతీని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు, చూస్తున్నారండి ఇది ఎంత పెద్ద పంచాయతీను. ఇది ఆనందమైన పంచాయతీ అనమాట. సో ప్లీజ్ గో హెడ్ సార్. సభకు నమస్కారం. ఏం మాట్లాడాలో ఈ అభిమానులకు చూస్తే నాకు సక్సెస్ మీట్లో మాట్లాడుకుందనిపిస్తుంది. ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది కాలం. ఎంత డబ్బున్నా ఈ ప్రపంచానికి రారాజైన కాలం చాలా విలువైనది. అటువంటి సమయాన్ని వెచ్చించి మా జయమ్మ పంచాయతీ బృందాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు, ఆహుతులు, అభిమానులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ ప్రపంచానికి జయమ్మ పంచాయతీ సినిమా ఒకటి ఉంది అని తెలియజేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు పాదాభివందనాలు తెలుపుతున్నాను. క్రీస్తు పూర్వం మా జిల్లాలో గొప్ప నాగరికత విరజల్లింది. అలాగే కళింగపట్నం గొప్ప ఓడరేవుకి పెరడిల్లింది అసలు. అలాగే శ్రీముఖలింగాన్ని ఎన్నో ఏళ్ళగా రాజ్యవంశములు పరిపాలించేవారు కాళింగ సామ్రాజ్యాన్ని. అటువంటి నాగరికత ఉన్న ప్రాంతం నుండి ఒక సిక్కోలు బిడ్డగా మీ ముందు నిలబడగలిగానంటే అది ఓన్లీ జయమ్మ పంచాయతీ ద్వారా. ఈరోజు ఏ నగరము తీసుకున్నా ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర సిక్కుల బిడ్డ ఉంటాడు. ఆ జిల్లాని ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా చిన్ని చూపు చూస్తూనే ఉన్నారు. నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను, ఈ హైదరాబాదులో ఈ నడిబొడ్డులో చాలా విలాసవంతమైన ప్రదేశంలో ఉండవలసిన గౌరవ సుమమ్మ గారు మా ఒంటి శ్రీకాకుళం జిల్లాలో అసలు ఇప్పటికి కూడా నేటికి కూడా చాలా దీనస్థితిలో ఉన్న మా ప్రాంతంలో వచ్చి ఆవిడ సినిమా చేసినప్పుడు నేను చాలా గర్వపడ్డా. ఆవిడేమి హాయిగా అందచందాల మేడల్లో ఉండకంట ఇటువంటి ప్రదేశంలో చేశారనేసి నేను చాలా గర్వపడుతున్నా. ఆవిడకున్న కమిట్మెంట్, ఆవిడకున్న దృక్పథం అది చాలా అవసరం మనిషికి. ఈరోజు ఈ సినిమా ఉందంటే ఓన్లీ సుమమ్మ మాత్రమే. మా చిత్రం విజయ పరంపరం తొలి రోజే మొదలైంది. ఎందుకంటే
కీరవాణి గారు, ఆయన కోసం నేను ఎంత చెప్పినా నేను ఆయన బిడ్డలు లాంటి వాడిను. ఆయన మాకు సంగీతం ఎప్పుడైతే ఫస్ట్ వచ్చిందో ఆ రోజే మా విజయవంతం అయిపోయింది మా సినిమా. అలాగే నాని గారు మా పాటకి ఆయన ఒక సామాన్య వ్యక్తి. ప్రతి ఫ్రెండు అటువంటి ఫ్రెండ్ నాకు ఉండాలి, ప్రతి తండ్రి అటువంటి కొడుకు ఉండాలి, ప్రతి స్టూడెంటు నాతో క్లాస్మేట్కి ఫ్రెండ్లీ ఉండాలి, ప్రతి ప్రియురాలు నా ప్రేమికుడిగా ఉండాలి అనుకునే వ్యక్తి నాని. నాగార్జున గారి కోసం మనం చెప్పక్కర్లే, ఆయన నవమన్మధుడు. ప్రతి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి నాగార్జున గారు. ఆయనకి పాదబంధనాలు తెలుపుతున్నాను. అలాగే రచయితలు, వాళ్ళందరి పేర్లు నాకు తెలియవు, మన్నించండి. వాళ్ళందరూ పెద్దలు. నెక్స్ట్ మా కోసం రాజీవ్ గారు, కనకాల గారు ఒక వీడియో పెట్టారు. ఆయన చిన్న మెసేజ్ కూడా పెట్టా. అంటే ఈ జయమ్మ పంచాయతీ సినిమా 6వ తేదీ 12 గంటలకి రివ్యూ చూడండి మీరు. ఇది సినిమా కాదు, కావ్యం. ప్రతి ఇంట్లో ఒక గ్రంథంలాగా ఉంటుంది మీకు. అలాగే మా డైరెక్టర్ గారు, ఆయన కథ చెప్పేటప్పుడు నేను వినలే, కానీ మా కీరవాణి గారు, మా సుమమ్మ గారు, మా జయమ్మ వీళ్ళు విన్ని ఓకేనంటే నేను ఓకే చెప్పాను. ఆయన నిజం అన్నిదా రుణపడి ఉంటాను. అలాగే ఎంటైరు మా జయమ్మ పంచాయతీ టీం అందరినీ మరొక్కసారి అభినందనలు తెలుపుతూ మనం సక్సెస్ మీట్లో కలుద్దామనేసి. తర్వాత సుమమ్మ, జయమ్మ గారు కొంచెం అలిగారు, రాఘవేంద్రరావు గారు, రాజమౌళి గారు కొంచెం బిజీగా ఉన్నారు. ఈ సక్సెస్ మీట్కి వస్తారని కూడా ఆయన చిన్న మెసేజ్ పెట్టినట్టున్నారు. మీరేం బాధపడద్దమ్మా, మీరు ప్రశాంతంగా నిశ్చింతంగా ఉండండి. మీ సక్సెస్ మీట్లో వీళ్ళందరూ పాల్గొంటారు. మీ అందరికి మరొకసారి సెలవు తీసుకుంటూ నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. జయమ్మ పంచాయతీ జయమ్ము నిశ్చయంబురా అన్న రేంజ్లో సక్సెస్ అందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాని గారు హార్డీ వెల్కమ్ వన్స్ అగైన్. శ్యామ్ సింగారాయ్ తర్వాత సుందరం ఇప్పుడు వచ్చేసారు, శ్యామసుందరం అని వచ్చేమో ఈసారి. వెల్కమ్ వన్స్ అగైన్. ఓకే, సో తెనాలి డబుల్ హార్స్ ప్రెసెన్స్ జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్ కంప్లైంట్ పవర్డ్ బై బిగ్ సి, KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్. అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్స్, ప్రియా గోల్డ్ అండ్ శాస్త్రి బామ్. మీడియా పార్ట్నర్స్ మై మూవీ బజార్, బ్రోచిల్, మ్యూజిక్ ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్, TV9 NTVలో మీరు లైవ్గా కూడా వీక్షిస్తున్నారు. టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ కంపెనీ. ఓకే, సో నాని గారు వచ్చేసారు, నాగార్జున గారు కూడా రెడీగా ఉన్నారు. సుమా గారు మీరు ఇంకా అలాగే ఉన్నారా? ఈ పాటికి నవ్వేస్తారు అనుకున్నా కదా. చెప్పాను కదమ్మా, నాని గారు, నాగార్జున గారు వచ్చారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ రాజమౌళి గారిని, రాఘవేంద్రరావు గారిని పిలిచాను, రాలేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకు పంచాయతీ తీర్చవు. రామ రామ కృష్ణ కృష్ణ, ఇది నేను ఎలా తీర్చాలి? ఒక్క నిమిషం. వా, అందరికీ నమస్కారం. రండి. సుమగారు తీర్చడానికి వచ్చారా? సుమగారు చాలా చాలా కోపంగా ఉన్నారు. అవును. ఆవిడ్ని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు. రియల్లీ? సుమగారు ప్లీజ్, బంగారు తల్లి కదా, చిట్టి తల్లి కదా. సరే మీకేంటి, రాఘవేంద్రరావు గారు రాలేదు, రాజమౌళి గారు రాలేదు, వాళ్ళు ఎందుకు రాలేదు అనేది వాళ్ళ మాటల్లోనే మనం విందాం, వాళ్ళ వీడియో చూద్దాం, సరేనా? నాగార్జున గారు కూడా వద్దంటున్నారు. సార్ ప్లీజ్ సార్, చూసేద్దాం సార్, నవ్వేస్తారు సార్, ప్లీజ్ సార్. ఒక్క మాట చెప్తే ఓకే. సూపర్, వీడియో చూద్దామా? చూసేద్దాం. కొంచెం మనకి కాస్త తేడా కొట్టట్లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ అన్నారు. మెయిన్ ఫ్యామిలీ మెంబర్ ఇక్కడే ఉన్నారు. నాకు ఇదేదో హైదరాబాద్లో తీసినట్టుంది. ఆయన ఇంటి దగ్గరే వెనకాల వెళ్ళి తీసేసినట్టుగా నాకు అనిపిస్తుంది సార్. నాకు పెద్ద నమ్మబుల్గా లేదు. ఎనీవే, పంపించినందుకు సంతోషం. సుమగారు కొంచెం ఏంటి నవ్వండి. అయ్యో, ఒక్కసారి నవ్వమ్మా ప్లీజ్ అమ్మా. సుమమ్మ, సిరిమల్లె పువ్వులే నవ్వు. పాడొద్దని చెప్పు. ఒక్కసారి నవ్వమ్మా. యాంకరింగ్కి మాత్రమే డబ్బులు ఇచ్చేది.
అయితే సుమ గారిని ఎలా విషయం ప్రయత్నాలు చేస్తున్నాను నేను. నాకు తెలుసు సుమ గారిని ఎలా కూల్ చేయాలో. ప్లీజ్. నేను పుట్టక ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. అంటే అదే అమ్మా, అదే మనం ఎన్నో స్వరాభిషేకాలు చేసాం, సూపర్ మస్తీలు. నాగార్జున గారి నాన్నగారు కూడా పుట్టక ముందు నుంచి చూస్తున్నారు నన్ను, ఓకేనా? అయితే మిమ్మల్ని ఎలా కూల్ చేయాలి నాకు తెలుసు కాబట్టి మీ గురించి నేను పాడతాను. రామ్ జోగేష్ శాస్త్రి గారి అద్భుతమైన రచన, కీరవాణి గారు. సార్ మీ మ్యూజిక్లో పేరు చూసుకోవడమే నా అదృష్టం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. సుమ గారు ప్లీజ్ ఒకసారి మీ స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది యాక్చువల్లీ. కాదా? అవునా? బంగారు తల్లన్నా మీరు కరగట్లేదు. సరే, చాలా మంది పేర్లు ఉన్నాయి ఇందులో. ఓకే, మొదలు పెడదాం. సరిపోవట్లేదని మొదలు పెడదా చూద్దాం. నేను పాడతాను, అప్పుడు మీరు ఎట్లా రారో నేను చూస్తాను ఒకసారి. రెడీ? సౌండ్ ట్రాక్. నమస్కారం. మిమ్మల్ని నవ్వించడానికి ఇంతమంది రావాలా అసలు? అదే కదా, మొత్తానికి నవ్వారు, సంతోషం. శ్రీకృష్ణ గారు థ్యాంక్ యూ. ఇప్పుడు కదా వచ్చింది ఈవెంట్కి గ్లో. అసలు శ్రీకృష్ణ గారు అందరికి మరొకసారి థ్యాంక్స్. థ్యాంక్ యూ జయమ్మ. రాజమౌళి గారు, రాఘవేంద్ర గారు, పర్వాలేదులేండి, ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం చూసుకుందాం. సో జయమ్మ నవ్వారు. ప్రీ రిలీజ్ కంప్లైంట్ అండ్ మానేసేయచ్చు. ఒక్క నిమిషం, రిలీజ్ ఈవెంట్ లోకి వెళ్ళిపోవచ్చు. ఆవిడ నవ్వేశారు. అవును. నాగార్జున గారు, నాని గారు అందరు వెయిట్ చేస్తున్నారు. టీజర్ చూపించారు, పాటలు చూపించారు, స్కిట్లు చేశారు. ట్రైలర్ ఎక్కడమ్మా? ఇప్పుడు ఇక్కడే చేయండి. ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం చూసేద్దాం జయమ్మ పంచాయతీ ట్రైలర్ ప్లే. జయమ్మ పంచాయతీ మే 6వ తారీఖున రిలీజ్ అవుతుంది. థియేటర్స్లో వెళ్ళి చూడండి. అండ్ చాలా గర్వంగా, చాలా ఆనందంగా, వీఆర్ సో ప్రౌడ్. అందరం కూడా ఇన్నాళ్ళు టీవీలో ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు హిట్ సిల్వర్ స్క్రీన్. ఆల్ ద బెస్ట్ జయమ్మ. అండ్ మీకోసం ఒక స్పెషల్ మ్యాషప్ తయారు చేసాం మేము. అంటే ఇంకెలాగో నవ్వేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం ఆ నవ్వుని బ్రైటప్ చేయడానికి చూసేద్దాం. స్పెషల్ మ్యాషప్ ఆన్ సుమక్క ప్లీజ్. సుమక్క ఎంతో మందికి ఇష్టమైన వ్యక్తి, ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి, ఎంతో మందికి ఎన్నో విధాలుగా గైడ్ చేసిన వ్యక్తి, బోత్ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ. వి ఆల్వేస్ విల్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సుమక్క. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. అండ్ ఎస్, ఒక చిన్న ఊరు, కల్మషం లేని మనుషులు, పసిపిల్లల మనస్తత్వాలు, వీళ్ళన్నిటి మధ్యలో ఒక సమస్య. ఆ సమస్య కోసం జరిగినటువంటి ఒక పంచాయతీ. ఆ పంచాయతీ ఏమిటో మే 6వ తారీఖున చూడండి. అండ్ ఇప్పుడు ఈ పంచాయతీకి ఇచ్చేసిన అతిథులందరినీ వేదికపైకి ఆహ్వానించేద్దాము. ముందుగా ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ప్లీజ్ వెల్కమ్. స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ విజయ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. డిఓపి అనుష్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. దినేష్ ప్లీజ్ వెల్కమ్. శాలిని ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ కీరవాణి గారిని వేదిక రాస్తుండగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే న్యాచురల్ స్టార్ నాని గారిని వెతురాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ మన జయమ్మ సుమక్క గారిని వెతురాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మన అలాగే రాజీవ్ కనకాల గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. సో అలాగే యమున కిషోర్ గారిని తెనాలి డబల్ హార్స్ నుంచి యమున కిషోర్ గారిని అండ్ జగదీష్ కుమార్ గారిని వెతురాసుగా స్వాగతిస్తున్నాము. బొకేతో అతిథుల్ని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. యమున కిషోర్ జీ, ఐ రిక్వెస్ట్. సుడిగాలి సుధీర్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ గాలి లేట్గా వీచింది ఏంటో ఇవాళ. అలాగే ప్రదీప్ కాచిరాజు గారిని కూడా వేదిక మీద రావాల్సిన ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. యమున కిషోర్ గారిని అలాగే జగదీష్ కుమార్ గారిని కలిసి సుమ గారికి, నాని గారికి, నాగార్జున గారికి బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారిని కూడా వేదిక మీద సో చంద్రబాబు గారిని, రామజోగయ్య గారిని అండ్ రామాంజనేయులు గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. చైతన్య ప్రసాద్ గారిని వేదిక పైన రావవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయండి అండ్ సౌండ్ ఆఫ్.
సో ఎడిటర్ రవితేజ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే పిఆర్ఓ వంశీశేఖర్ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఒక గ్రూప్ అండి, కీరవాణి గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, నాగార్జున గారు, నాని గారు అండ్ మన జయమ్మ. ఒక్క స్టెప్ ఫార్వర్డ్. ఈ టీం పిక్ కావాలి. ఎస్ థ్యాంక్స్. ఇదే పిక్లో రాజీవ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే అండ్ జయమ్మ. ఓకే ఒక్క నిమిషం. ఓకే ఈ పిక్ అయిపోయిన తర్వాత నాని గారు, నాగ్ సార్ అండ్ జయమ్మ ప్లీజ్ మీరు ఒక్కసారి మధ్యలోకి వెళ్తే వాళ్ళు పిక్ కావాలని డిమాండ్ ఇంది అక్కడి నుంచి. ప్లీజ్ ఒకసారి కీరవాణి గారు ప్లీజ్ జాయిన్. ఓకే ఓకే సో అలాగే ఆ డైరెక్టర్ ధనంజయని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికీ తన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్, మీరు రాగానే కళ మారిపోయింది ఈ ప్రోగ్రామ్ది. అండ్ ఆలస్యం చేయకుండా మన హ్యాండ్సమ్ నాగార్జున గారికి మైక్ ఇచ్చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక పండగలాగా ఉంది, ఒక ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా లేదు, ఒక పండగలాగా ఉంది. అండ్ ఏదో పంచాయతీ పెడుతుందని రాలేదు, సుమా పిలిచినగానే ప్రేమతో ఇక్కడికి వచ్చాను. అండ్ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అండ్ టీమ్ జయమ్మ పంచాయతీ ఆల్ ద బెస్ట్. మీరు ఏమాత్రం డైరెక్టర్ కానీ రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ కానీ మా సుమలో ఉన్న టాలెంట్ ఒక 10% మీరు సినిమాలో పెట్టినా యు ఆర్ త్రూ, ఇట్స్ అ బిగ్ హిట్. జస్ట్ 10% is enough. God bless you, Suma. I wish you all the best. థ్యాంక్ యూ నాగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. సో ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని గ్రేస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అంటే ఓకే సార్, మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంది సార్. నాకు తెలిసి ఇప్పటివరకు వేదికల మీద ఇలాంటి గిఫ్ట్ అయితే ఎప్పుడు తీసుకోలేదు. బొకేలు తీసుకున్నాం, ప్లాంట్లు తీసుకున్నాం, స్వీట్ బాక్సులు కూడా తీసుకున్నాం. సో సార్ థ్యాంక్ యూ నాగ్ సార్. అండ్ ఇప్పుడు అంటే సుందరానికి మైక్ ఇచ్చేద్దామా? సో నాన్నగారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇట్స్ సో గుడ్ టు సీ నాగ్ సార్ టుడే ఆఫ్టర్ లాంగ్ టైమ్. దేవదాస్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా కలుసుకున్నాం, చాలా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఈరోజు సుమగారు ఎక్కడ? సుమగారు, నేను నిజం చెప్తున్నా,
ఈరోజు నాదేమన్నా ఫంక్షన్ ఈవెంట్ ఉంటే దాన్ని ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చేవాడిని. ఇదే ఈ సిచ్యువేషన్ చాలా కొత్తగా ఉంది. మీరు స్టార్ క్యాస్ట్లో ఉండి మేము ఇలా స్టేజ్ మీద ఉండి చాలా చాలా విచిత్రంగా ఉంది. నాకు ఫస్ట్ నుంచి ఇలా మీరు సుమక్ గారు ఇలా అంటాం అలవాటు అయిపోయింది. కానీ అవేవి ఫార్మాలిటీస్ పట్టించుకోకుండా నా మనసుకి ఏమనిపిస్తే అది పిలిచేస్తే ఆ పిలుపు సుమక్క అవుతుంది. బికాజ్ మనందరికీ ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. ఆ ఎఫెక్షన్ ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంతకుముందు కూడా చాలా ఫంక్షన్స్లో చెప్పాను, నేను సుమ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. ఇండస్ట్రీలో పెద్దలు, అసోసియేషన్లు, గవర్నమెంట్లు సినిమాకి ఏం చేసినాయో నాకు తెలియదు, కానీ సుమ గారు చాలా చేశారు తెలుగు సినిమాకి. అండ్ ఐ థింక్ మేమందరం ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాం. ప్రతి సినిమా రిలీజ్ ముందు సుమ గారు అనే ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ స్మైల్లో ఉండే ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆవిడ ప్రతి ప్రాజెక్ట్కి తీసుకొచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీ మా అందరికి ఎంతో అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. అండ్ ఐ విష్ యూ అండ్ యువర్ టీమ్ నథింగ్ లెస్ దెన్ అ ఫెనామినల్ బిగ్గెస్ట్ సక్సెస్ ఎవర్. అండ్ జయమ్మ పంచాయతీ నేను ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది, అమ్మో ఈవిడ స్టేజ్ మాత్రమే కాదు సిల్వర్ స్క్రీన్ కూడా, అంటే ప్రతి మూమెంట్ ప్రతిదీ ఆ సినిమా చూస్తున్నంతసేపటి కీరవాణి గారి మ్యూజిక్ కానీ, సుమా గారి జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, స్మైల్ కానీ ఏదో తెలియని ఒక కనెక్షన్ ఉంది, లాగుతుంది సినిమా వైపు. అండ్ ఏదైతే జనరల్గా సుమా గారు మాట్లాడేటప్పుడు ఉండే ఒక ఎనర్జీ ఉంటుందో అది సినిమాలో, ఆ సినిమా ట్రైలర్లో కూడా కనపడుతుంది. సో ఐఎమ్ రియలీ విషింగ్ ఇట్ టు బి అ బ్లాక్ బస్టర్. అండ్ మీరు చాలా చాలా సినిమాల్లో బిజీ అయిపోయి మళ్ళీ మాకు ఎక్కడ ఫంక్షన్కి మాకు దొరకకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా కష్టమైన పని. ఐ వాంట్ యూ బ్యాడ్లీ, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ టు సీ యూ ఆన్ ద బిగ్ స్క్రీన్ మోర్ ఆఫెన్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇట్స్ లైక్ సుమా గారి ఫంక్షన్ అంటే అది మా ఇంట్లో ఫంక్షన్ లాగే. టుడే దట్ ఐ కుడ్ మేక్ ఇట్ హియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దినేష్ అండ్ శాలిని ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ నాకు మీడియాలో ఎప్పటి నుంచో తెలిసిన భువన్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. ఆల్ ది వెరీ బెస్ట్ టీమ్ అందరికీ, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. ముఖ్యంగా సుమ గారు ఆల్ ది వెరీ బెస్ట్. రెడీగా? థ్యాంక్ యూ. అండ్ మీ అందరి ఎనర్జీ ఇట్స్ అమేజింగ్. సుమ గారితో మ్యాచ్ అయింది. సుమ గారి ఫంక్షన్ అంటే ఈ మాత్రం ఉండాలి సౌండ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాని గారు మీకోసం రోలు. యా మీరు నాని. సో అంటే ఆ రోల్ ఎందుకంటే మీరు సక్సెస్ చాలా గట్టిగా కొట్టాలని ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జయమ్మ పంచాయతీతో జయం అందుకోబోతున్నారు May 6th. గుడ్ ఈవినింగ్ టు ఆల్. యాక్చువల్గా మీరు మాట్లాడేయాలంతే. సో వెయిట్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. యాక్చువల్గా నేను ఇంత పెద్ద ఈవెంట్లో ఇంతమంది పెద్ద సెలబ్రిటీస్ ముందు మాట్లాడడం ఫస్ట్ టైం. నేనంతా యూట్యూబ్లో వీడియో చూసి హౌ టు టాక్ కాన్ఫిడెంట్లీ అని. ఈ జస్ట్ దస్పల్లి హోటల్ గేట్ దగ్గరికి వచ్చాక అవన్నీ మర్చిపోయాను. జస్ట్ ఐఎమ్ యాజ్ యూజువల్. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది? షల్ ఐ గివ్ టు సుధీర్ అన్న? యా. అండ్ సో మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ నాని గారికి అండ్ అలాగే నాగార్జున గారికి. సో ఈవెంట్ ఇవాళ ఇంత ఘనంగా వైభవంగా జరిగిందంటే కారణం. అండ్ ఎస్ విజయ్జీ. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే లెట్ మీ సే ఇన్ బ్రీఫ్లీ. రీసెంట్గా నేను ఒక ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా. ఆ డోర్ దగ్గర నిల్చున్నాను అనమాట. ఒక పర్సన్ కొద్దిసేపు తర్వాత ఆ పర్సన్ కూడా నాతో వచ్చారు. ఈ లుక్ సో ఎడ్యుకేటెడ్. సో కొద్దిసేపు తర్వాత మీరేం చేస్తారు అంటే మీరేం చేస్తూ ఉంటారంటే నేను ఇలా జర్మనీలో సైంటిస్ట్గా పనిచేస్తున్నానని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత కొద్దిసేపు తర్వాత నేను ఏం చేస్తున్నాను నన్ను అడిగారు ఆయన. నేను ఒక సినిమా తీస్తున్నా, ఇది అబౌట్ టు రిలీజ్ అని చెప్పాను అనమాట. అప్పుడు ఆయన
ఏ సినిమా అని అడిగారు. సో జయమ్మ పంచాయతీ అనే సినిమా చెప్పాను అనమాట. అప్పుడు ఆయన అంటే రామ్ చరణ్ తేజ్ గారు రిలీజ్ చేశారు అది కదా అని చెప్పారనమాట. సో అని వెంటనే ఫోన్ తీసుకొని నాతో సెల్ఫీ తీసుకున్నారు ఆయన. ఎందుకని నా సినిమా ఇంకా రిలీజ్ కాలేదు అండ్ దాని రిజల్ట్ ఏంటో కూడా మీకు తెలియదు కదా, ఎందుకు నాతో ఎందుకు మీరు సెల్ఫీ తీసుకున్నారంటే అని చెప్పింది ఒక్కటే. నేను రామ్ చరణ్ తేజ్ గారు ఆ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు కదా, ఆ జయమ్మ గారి ఆ చీర కొంగు మీద ఆ వరల్డ్ ఆ మనుషులంతా చూశాక ఇది అర్థమైంది, ఇట్స్ గోయింగ్ టు బి ద వెరీ గుడ్ ఫిలిం. దట్ మూమెంట్ ఫెల్ట్ మన తెలుగు వాళ్ళందరూ సామాన్య ప్రేక్షకుల నుంచి ఈవెన్ సైంటిస్టుల వరకు ఆల్ ఆర్ ఫిలిం లవర్స్. వాళ్ళకు ఒక మంచి కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా నెత్తి మీద పెట్టుకుంటారు. అండ్ టుడే జనరల్గా నాకు అందరూ అడుగుతూ ఉంటారు సుమా గారు ఎలా యాక్ట్ చేశారని. సుమా గారు ఎలా యాక్ట్ చేశారంటే ఇప్పుడు ఇక్కడ 500 అబౌట్ 1000 పీపుల్ ఉంటారు కదా, ఈ 1000 పీపుల్ 1 by 1 సుమా గారితో ఫోటో తీసుకుంటే తర్వాత ఆ ఫోటోలో అందరూ చూస్తే అన్నీ కంపేర్ చేసుకుంటే ఏ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవుతుంది అనమాట. 500 మెంబర్స్కి 500 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలరు. సో సచ్ ఏ టాలెంటెడ్ యాక్ట్రెస్. యా, సుమా గారి జయమ్మ గారి సినిమాలో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అంటే తన మూవీలో తన ఇంటి ముందు ఒక కరెంటు పోల్ ఉంటుంది, ఆ కరెంటు పోల్కి ఒక స్విచ్ ఉంటుంది అనమాట. ఆ స్విచ్ ఊర్లో అన్ని స్ట్రీట్ ల్యాంప్స్ ఉంటాయి కదా, ఆ స్విచ్ ఆన్ చేస్తే ఆ లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి, ఆఫ్ చేస్తే ఊర్లో విలేజ్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. సో ఇట్ సేస్ హెర్ కమాండ్ ఓవర్ ద విలేజ్. సో అలానే ఆ కమాండ్ కానీ ఆ రెస్పాన్సిబిలిటీ కానీ, సో అలాంటి కమాండ్ ఉన్న ఒక ఉమెన్కి నిజంగా ఒక సమస్య వస్తే తను ఎలా బిహేవ్ చేస్తుందని సినిమా. ఓకే, యాక్చువల్గా నేను ఈ సినిమా నేను యాజ్ అదర్ ఆల్ యాస్పైరింగ్ డైరెక్టర్ నేను కూడా పెద్ద పెద్ద హీరోలతో సినిమా తీయాలని ఇక్కడికి వచ్చా. కానీ ఇదంతా ఈజీ కాదని అర్థమయ్యాక ఎక్కడో చిన్నగా సినిమా తీద్దాం, చిన్న సినిమా తీసి ఆ రెఫరెన్స్తో ఆ హీరోలు అప్రోచ్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా చిన్నగా రాసుకున్నాను అనమాట, తక్కువ బడ్జెట్లో. అది ఈరోజు ఇండియాలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్, యాక్చువల్గా ఐ వాజ్ ట్రయింగ్ వెరీ స్మాల్ ఫిలిం, అది ఈరోజు ఇండియాలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ నా సినిమాకి మ్యూజిక్ చేస్తారని కానీ, మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్ యాంకర్ ఇన్ ఇండియా నా సినిమాల్లో ప్రొటాగనిస్ట్ రోల్ చేస్తారని కానీ, తెలుగులోనే ద టాప్ హీరోస్ పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, నాని గారు, ఈ వరుణ్ తేజ్ గారు, నెక్స్ట్ రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, వీళ్ళందరూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తారు కానీ ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దాట్. థ్యాంక్ యూ ద హోల్ ఇండస్ట్రీ ఫర్ సపోర్టింగ్ దిస్. అండ్ మీకు అందరికీ జేమ్స్ బాండ్ అంటే తెలుసు. జేమ్స్ బాండ్ నిజంగా ఆయనకు పెళ్ళి అయిందో పిల్లలు ఉన్నారో నాకు తెలియదు. నిజంగా జేమ్స్ బాండ్కి పిల్లలు ఉంటే ఆ పిల్లలు స్కూల్లో ఏం చెప్తారు, మా నాన్న బాండ్ జేమ్స్ బాండ్ అంటారు కదా. అలానే లాస్ట్ 1 year నుంచి 1.5 year నుంచి మీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మా క్రూ, మా క్రూ అంతా చాలా గర్వంగా వాణి కీరవాణి గర్వంగా చెప్పుకుంటేవాళ్ళం. సో అది ఇట్స్ గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. మా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు అంటే దట్స్ ఎనర్జీ, దట్ బూస్ట్ అనేది చాలా గొప్పగా ఉండేది. సో అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్, ఒక ఎంత గొప్ప ఫిల్మ్ మేకర్ అయినా ఒక అట్ లాస్ట్ చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎక్కడో చిన్న షార్ట్ బాగా తీయలేదేనో, లేదంటే చిన్న సీన్ ఇంకా బాగా తీస్తే బాగుంటుందేమో అని నేను కూడా ఒక్కటి అనిపిస్తుంది. ఎవరి ఫిల్మ్ మేకర్ నేను ఈ ప్రాసెస్లో ఎవరైనా నేను అనుకున్న 1 షాట్ 2 షాట్లు ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో అనుకున్నా, బట్ మన కీరవాణి గారు ఒక్కరే అది ఐడెంటిఫై చేయగలిగారు. సరే నాకు అర్థమైంది, దాన్ని మ్యూజిక్తో ఎలివేట్ చేద్దామని చెప్పారు. దట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ కీరవాణి గారు. అండ్ ఇంకా నేను యాక్చువల్గా అంటే ఇన్ అడ్వాన్స్గా ఐఎమ్ సేయింగ్ సారీ టు ఆల్ పీపుల్. నేను చాలామంది గురించి మాట్లాడడానికి వచ్చా, బట్ అందరి గురించి మర్చిపోయాను ఎందుకంటే ఈ హడావిడి అంతా చూసి. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. సో మే 6న మీరు ఘన విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ స్టైలిస్ట్ హరిప్రియ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాం. అండ్ ఇప్పుడు ఇందాక నుంచి మీరు అన్న 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 అంటున్నారు కదా, సో ఇప్పుడు ప్రదీప్ అన్న మాట్లాడతారు ముందు. సో ఏమండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలాగో మాట్లాడాలి. ఫస్ట్ ఒకళ్ళు ఓకే సుధీర్ కాదు, వీళ్ళిద్దరితో ఒక పంచాయతీ అయిపోయినట్టుంది. ఈ పంచాయతీ ఎవరు తీర్చాలి? మీ మొహాలు మంట, ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. అసలు ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చింది, ఒక్క నిమిషం, అసలు ఈ టెలివిజన్ ఇండస్ట్రీలోనూ ఎవరిదైనా పెద్ద పంచాయతీ ఉందంటే అది సుధీరు రష్మి పంచాయతీ. ఇది వేరే పంచాయతీ. ఈ పంచాయతీ మనం ఇప్పట్లో తీర్చలేము, కానీ ఆ పంచాయతీ కూడా తీర్చలేము. కాబట్టి మాట్లాడేసి అందరికీ నమస్కారం అండి. సో పూజ్యులు నా గురువర్యులు ప్రదీప్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఆయన ఇన్స్పిరేషన్తో నేను ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్నాను. సో అలాంటిది గురువుని పక్కన పెట్టుకొని నేను మాట్లాడితే అది తప్పు. సో గురువు మాట్లాడితే నేను ఇప్పుడు ఇటు చెప్పాలి, అప్పుడు ఇది అయ్యేది కాదు. మనందరికీ పెద్ద గురువు. సారీ సార్. అందరికీ నమస్కారం అండి. కీరవాణి గారిని చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయిందా? చెప్పి నాది ఒక పంచాయతీ ఉంది. ఏంటది? ఏమో పంచాయతీ ఉందని చెప్పమన్నారు, ఏంటో చెప్పలేదు. ఏదో ఒకటి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నీ పంచాయతీ ఉంది. అది ఎప్పటికీ తీరేటువంటి పంచాయతీ కాదు. అది నిజమైన పంచాయతీయో తెలియదు, కల్పితమైన పంచాయతీయో తెలియదు. నాకు అసలు అర్థం కాని విషయం, సుధీర్ అన్న అంటాడు, రష్మి అక్క అంటాడు. ఏంట్రా అది? ఇదేం పంచాయతీరా? ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి, అటో ఇటో. సర్లే ప్రదీప్, సుధీర్కి అయితే ఏదో ఒకటి రష్మి అయినా అంటున్నారు. నీ సంగతి ఏంటని అడుగుతున్నాను నేను. చెప్పు. జనతా జాన్నా చాయితే. బట్ యా, జోక్స్ అపార్ట్, అందరికీ వన్స్ అగైన్ నమస్కారం అండి. సో సారీ ఫర్ ద డిలే. సుమగారు గురించి చెప్పేంత స్థాయి నాకు లేదు బేసికల్లీ. స్థాయి లేదు కానీ వయసు అయితే ఉంది, చెప్పు. సో ఏదో ఎయ్యి అంటున్నారు. ఒక 1000 అయినా వెయ్యి. ఏమండి, మీరు అలా అలిస్తే నాకు చాలా టెన్షన్గా ఉంటుంది, ఏం మాట్లాడాలో అర్థం కాదు. షూర్ ఓకే. అయితే సుమగారి గురించి ఒక్క 2 ముక్కలు మాట్లాడే తర్వాత మీరు అన్నది ఓకే. సుమగారి గురించి పర్సనల్గా చెప్పాలి. బేసికల్లీ ఆన్ స్క్రీన్ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. గత లాస్ట్ ఒక 15-20 సంవత్సరాలుగా టెలివిజన్లోని నెంబర్ 1 స్థానంలో ఉన్నారంటే సుమగారు, నాకు అండ్ మనందరికీ. ఓకే. సో ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తున్న ఆవిడ పర్సనల్గా కూడా మా అందరికీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకేదో ఒక హెల్త్ ఇష్యూ ఉండి ఒకసారి ఫోన్ చేసి, మేడం నాకు ఇలాగ ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది మేడం అని చెప్పానంటే, క్యూరింగ్ సెంటర్కి ఆవిడ ఫోన్ చేసి డైరెక్ట్గా, ఏమంటే ఇలా సుధీర్ వస్తాడు, తనకేదో ప్రాబ్లం ఉందంటే కొంచెం చూడండి అని చెప్పానండి. ఇలా నాకు, ప్రదీప్కి, రీసెంట్గా గెటప్ సీనుకి, ఇలా ఎంతోమందికి పర్సనల్గా కూడా ఎంతో మాకు చాలా హెల్ప్ చేసిన ఆవిడ. సో అలాంటి మంచి ఆవిడ సినిమా హిట్ అవ్వకపోతే ఏమవ్వాలంటే 100% హిట్ అయింది. అండ్ టెలివిజన్లోనే మనందరినీ ఎంత ఎంటర్టైన్ చేస్తున్న ఆవిడ డెఫినెట్లీ బిగ్ స్క్రీన్లోని ఒక సీరియస్ కామిక్ అండ్ ఇమోషనల్ రోల్తోనే రావడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫస్ట్లీ. అండ్ ఐ విష్ సుమగారు అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ జయమ్మ పంచాయతీ అ వెరీ 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 హ్యూజ్ సక్సెస్. ఇంక ఇక్కడి నుంచి బుల్లితెరలో ఎలా అయితే అందరినీ ఎంటర్టైన్ చేశారో, వెండి తెర మీద కూడా అలాగే ఎంటర్టైన్ చేస్తూ కంటిన్యూ అవ్వాలి ఆవిడ జర్నీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి సినిమాకి బేసికల్లీ మీడియా ఎంత అవసరమో మాకు సుమగారు కూడా అంతే అవసరం. బేసికల్లీ జనాల్లోకి తీసుకెళ్ళాలన్నా
ఒక ఆడియో ఫంక్షన్ సక్సెస్ అవ్వాలన్నా, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అవ్వాలన్నా సరే, ఎవరినన్నా ఎలాంటి గెస్టులన్నా హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి టెలివిజన్లో ఓన్లీ సుమ గారే నాకు తెలిసి. సో థ్యాంక్ యూ సుమ గారు ఫర్ యువర్ జర్నీ విత్ అస్ ఆల్ దీస్ ఇయర్స్. అండ్ వెండితెరకి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోవద్దు డెఫినెట్లీ. అదే ఏదో సారీ అదే నీవి 2-3 సినిమాలు ఉన్నాయిగా ఎడిటింగ్ సారీ. అండ్ నెక్స్ట్ లైవా? ఇందులో ఎడిటింగ్ లేదు. అచ్చా సారీ అది మీరు ఎడిట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటండి, ఇప్పుడు వెళ్ళగానే మన వెళ్ళగానే అంట ఏయ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎంతసేపు ఏం చేయాలి చెప్పండి మీరే. ఏం లేదు సారీ. ఓహో స్టెప్ వేయాలా? స్టెప్ వేయాలి అంతేనా? అది ఈజీ లేండి, నో ప్రాబ్లం. ఏదైనా జయమ్మ పంచాయతీ టైటిల్ సాంగ్ ప్లీజ్. ఆ సాంగ్కి నేనేనండి. ఎస్. అదిరిపోయింది. నా లైఫ్లో ఇంత హెవీ డ్యాన్స్ ఎప్పుడు చేయలేదు నేను. ఆల్మోస్ట్ అన్ని ఫ్లోర్ మూమెంట్లే. నువ్వు చేసినటువంటి హెవీ స్టెప్ ముందు ఇదంతా చెప్పు. ఆ కళ్ళ జోడు తీసి కళ్ళకి అలా పెట్టి అంత హెవీ స్టెప్ అసలు. సారీ మేడం, సుమగారు ముందు మాట్లాడడం అంటే మన వల్ల కాదు అది. నెక్స్ట్ అన్న, అందరి కోసం ఒకసారి ఆ స్టార్ మ్యూజిక్ రెడీ చేసుకోండి అన్న ఒకసారి. మీ దగ్గర ఎవరైనా గాగుల్స్ ఉంటే థ్యాంక్ యూ సార్. ఇస్తారు కదా. సారీ మా దగ్గర మ్యూజిక్ లేదు. నేను ప్రదీప్ ప్రీ రికార్డింగ్ ఇస్తాము, దానికి చెయ్యి. వేరేది ఏదైనా పెట్టండి, భీమ్లా నాయక్ పెట్టండి. ఓకే, ఈ లోపు పెడుతూ ఉండండి, మీరు రెడీ చేయండి. పెడతా ఉండండి. ఈ లోపు ప్రదీప్ కంపల్సరీగా ఈ లోపు మ్యూజిక్ రెడీ అయ్యే లోపు నేను చేస్తాను. ఈ లోపు మా గురు ఓహో ఇవాళ నన్ను వదలరు అయితే. నేను ఇంక షూటింగ్ వెళ్ళేది లేదు. ఓహో ఓకే. ఈలోపు మనందరి పూజ్యులు, మన గురువర్యులు ప్రదీప్ మాచిరాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అది కంపల్సరీగా స్పెట్స్ ఇక్కడే ఉన్నాయి, మ్యూజిక్ రెడీ అవగానే చేస్తాను నేను. ఓకే, ఇక్కడే ఉంటాను నేను, ఎక్కడ పారిపోను. తమ్ముళ్ళు, ఆయన కళ్ళజోడు పెట్టేంతరం నేను మాట్లాడను. ఏదైనా పర్లే, జయమ్మ 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 దానికి కూడా పెట్టగలరు మేడం. జయమ్మ 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 దానికి కూడా కళ్ళజోడు పెట్టగలరు. కాదు, ఈ పంచాయతీ ఇప్పుడే తేలేలా లేదు. మీరు కాస్త అలా ఉండండి, మేము మ్యూజిక్ రెడీ చేసుకుంటూ ఉంటాము. మాకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పంచాయతీ ఏదో మోగుతుంది. ఓకే, ఇప్పుడు ఏమిటమ్మా? హలో హలో హలో, కళ్ళజోడు అయింది. ప్రదీప్ ప్లీజ్, ఇప్పుడు కళ్ళజోడు పెట్టేశారు కాబట్టి కళ్ళజోడు ఇచ్చేస్తున్నారా? నీకు మంచి గిరాకీ దొరికింది, నీకు ఇలాగే చేసుకుంటూ ఎందుకు అన్ని ఈవెంట్లో కళ్ళజోడు పెడతావు నువ్వు? మినిమం 1000-2000 కలెక్షన్లు వచ్చేలా ఉన్నాయి ఇలా అయితే. సూపర్. థ్యాంక్ యూ సుధీర్. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే వేదిక ముందున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మా జయమ్మ పంచాయతీ సుమగారు ఈ ప్రొఫెషన్ స్టార్ట్ చేసి, అంటే టీవీ ప్రెజెంటర్గా, టీవీ హోస్ట్గా ఆవిడ ఈ ప్రొఫెషన్ తీసుకుని ఉండకపోతే మా లాంటి వాళ్ళు ఎవ్వరు ఉండేవాళ్ళం కాదు. మాకు అసలు ఈ ప్రొఫెషన్ ఉందని కూడా తెలిసేది కాదు. షీ స్టూడ్ స్ట్రాంగ్. ఆవిడ నిలబడ్డారు. మాకు టెలివిజన్కి ఆవిడే టార్చ్ బేరర్. సో ఆవిడే ముందు నడిచి
మాకు దారి చూపించారు, ఒక దారి వేశారు. అండ్ ఎలా అయితే షోస్ మాకు అంటే చాలామంది ఏడిపిస్తూ ఉంటారు, ఆ పంచులు ఎప్పుడు వేస్తూ ఉంటారు, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అని. చిన్నప్పటి నుంచి చూసినా మనం ముసలోళ్ళు అయిపోయేంత వరకు కూడా చూస్తూనే ఉంటాం. బికాజ్ ఆవిడే సచిన్ టెండూల్కర్, ఆవిడే మహేందర్ సింగ్ ధోని మాకు. ఈడు ముసలోడు అవ్వకూడదురా. ఓకే, బట్ ఏ షోస్ సెలెక్ట్ చేసుకున్న ఆవిడ దాన్ని కంపల్సరీ తన సొంత షోలాగా దాన్ని సూపర్ హిట్ అయ్యేంతవరకు నిద్రపోరు ఆవిడ. అండ్ ఆవిడ టచ్ చేసిన ప్రతి షో బంగారమే. కొన్ని వేల ఎపిసోడ్లు చేసిన ఇండియన్ టెలివిజన్ హిస్టరీలో ఏకైక టెలివిజన్ ప్రెజెంటర్ సుమా కనకాల గారు. సో అలా ఎన్నో ఎపిసోడ్లు ఎన్నో చేసుకుంటూ వచ్చారు. మమ్మల్ని అందరికీ ఈ ప్రొఫెషన్ మీద అంటే ప్రేక్షకులకు కూడా టీవీ హోస్ట్ అనే ఒక ప్రొఫెషన్ ఉంటుంది, అందరూ పిక్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకు ఒక రెస్పెక్ట్, ఆ ట్యాగ్ని క్రియేట్ చేశారు సుమ గారు. అండ్ ఎప్పటికప్పుడు చాలామంది ఇంకా చేయరేమో, ఇంకా చాలేమో, ఇంకా చేయరేమో అని అందరూ అనుకుంటున్న కొద్దీ కొత్త షోలు చేస్తూ ఉంటారు. సరే ఇవన్నీ అయిపోయాయి, లాక్డౌన్ వచ్చింది, అమ్మయ్య ఇప్పుడు సుమ గారు షోస్ చేయరు, హ్యాపీ అని అందరూ అనుకున్న టైంలో సెల్ ఫోన్ కెమెరాను కూడా వాడి షోలు తయారు చేశారు ఆవిడ యూట్యూబ్లో. అండ్ అవి కూడా ఫినిష్ చేసి అవి కూడా సక్సెస్ఫుల్గా చేశారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇంకొంచెం కెమెరా సైజ్ పెంచారు, ఈసారి సినిమా కెమెరా టచ్ చేస్తున్నారు. సో మేడం జీ, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మీరు ఏం చేసినా అది సూపర్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో మీ వెనకాల సైన్యం మేము ఉన్నాం. సో యూఆర్ ఆల్వేస్ మాకు ఆ దారి చూపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడేంటి, ఇప్పుడు గుజరాత్లో మరాఠీ అక్కడ హోస్ట్ ఎవరైనా డేట్స్ లేకపోతే సుమగారు ఇక్కడ డబ్బింగ్ చెప్పేసి మరాఠీలో అక్కడ ప్లే చేస్తున్నారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో. అవి కూడా జరుగుతాయి, అవి కూడా చూస్తాం మన ఈ ఎరాలో చూసేస్తాం అవి. సో ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ జయమ్మ పంచాయతీ అతి పెద్ద సక్సెస్ఫుల్ పంచాయతీ అవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా మా యావత్ గ్యాంగ్ అందరం కలిసి వి విష్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ద కంప్లీట్ టీమ్. అండ్ ఇందాక అన్నట్టు వెరీ వెరీ లక్కీ అండ్ ప్రివిలేజ్డ్ కీరవాణి గారు మ్యూజిక్ చేయడం ఈ మూవీకి. సార్ ఐ థింక్ ఈ సినిమా అక్కడే సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ మా సుమ గారి సినిమాకి. థ్యాంక్ యూ సార్. అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ చాలామంది ఆస్పైరింగ్ యాక్టర్స్ కొత్త వాళ్ళు ఇందులో యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పెళ్ళెప్పుడు వినపట్ల పెళ్ళెప్పుడు ఏంటి పెళ్ళెప్పుడు ఏమంటే ఏదో అంటున్నాడు. వినపడదు. కాదు, నేనంటే నీకు బాగా వినపడుతుంది. పెళ్లి చూపులు ఎప్పుడు? ఆయన ఏంటి వెనకాల తచ్చాడుతున్నారు? అంటే ఆయనకే పెళ్లి గురించి బాగా తెలుసు కదా, అందుకని ఈ టార్చర్ ఎందుకని వచ్చేసాడు. లేదు ఆయన వెళ్ళిపోతున్నారు అట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ అండ్ సుధీర్ ఇద్దరికి కూడా. అందరికీ థ్యాంక్ యూ అండి. ఒక్కసారి మంజుష గారు, గీతా భగత్ గారు, శ్యామల గారు, ఒక్కసారి అందరు కొంచెం వెనక్కి వెళ్తే వీళ్ళంతా ఒక ఫోటో. కాదు, ఎందుకు ఆడ యాంకర్లు ఎందుకు పిలుస్తున్నావు నువ్వు? ఆల్ ది ఆడ యాంకర్స్ ఎందుకు పిలుస్తున్నావు? యాంకర్లు అందరితో ఫోటోనా? నా బంగారు రాజా. వాళ్ళందరూ అలాగే కూర్చుంటారు, కీరవాణి గారి మధ్యలో నించుంటారు. మీరు అందరూ అలా కూర్చోండి. అమ్మా ఒకసారి కీరవాణి గారి మధ్యలోకి రావాలి. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. మీరు కూడా ఒక్కసారి
సుధీర్. అంతేగా? నేను చనువు తీసుకొని ఇక్కడ ఒక్క ఇది మాత్రం ఒక సెకండ్ మాట్లాడేస్తాను. జయమ్మ పంచాయతీ 6వ తారీఖు నాకు టికెట్లు. ఫస్ట్ టికెట్ నాకు టికెట్లు పంపించాలి. నాకు తెలీదు. ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ విజయ్ గారిని. ఇగోండి ఓహో, బిగ్ టికెట్ మీకే. ఫస్ట్ బోని సార్. కీరవాణి గారి చేతుల మీదుగా రాజీవ్ కనకాల గారు కొనేసుకున్నారు ఫస్ట్ టికెట్. చాలా తక్కువకి కొన్నారు ఆయన, 500. మరీ టూ మచ్ అన్న, మీరు పెంచాలి టికెట్ రేట్. మే 6వ తేదీన గ్రాండ్ రిలీజ్ ఇన్ థియేటర్స్ జయమ్మ పంచాయతీ. టికెట్ కొనుక్కోవాలి. జయమ్మ పంచాయతీ. రెడీగా ఉన్నాం. మే 6th రావాలంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఆలస్యం చేయకుండా ఈ చిత్ర నిర్మాత ప్రకాష్ గారిని ఈ సినిమాకి సంబంధించి ఒక మెయిన్ పిల్లర్ అని చెప్పాలండి. మన స్వరకర్త కీరవాణి గారు, సంగీత జ్ఞాని, స్వరాల గని కీరవాణి గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్రకాష్ గారి చేతుల మీదుగా ఒక చిరు సత్కారం, ఆ తర్వాత మీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం సార్. ఒక మాల త్వరగా తీసుకురారా ప్లీజ్. ప్రకాష్ గారు గజమాల ప్లీజ్. సందర్భం ఏదైనా సరే ఆయన పాటతో ఆ సందర్భానికి ప్రాణం పోస్తారు. అది అన్నమయ్య కానివ్వండి, శ్రీరామదాస్ కానివ్వండి, ఓం నమో వెంకటేశయ్య కానివ్వండి, బాహుబలి కానివ్వండి, ఆర్ఆర్ఆర్ కానివ్వండి. అలాంటి కీరవాణి గారు మా చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం మా అదృష్టంగా భావిస్తూ సార్ ప్లీజ్ ప్రకాష్ గారు గజమాలతో సత్కరించారు. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు 5గురితో మాట్లాడి నేను కారుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ విజయ్, నీ పేరులోనే జయం ఉంది, ఎందుకంటే నీ పేరు విజయ్ కుమార్. పైగా నువ్వు జయమ్మ పంచాయతీ అని చెప్పి అందులో జయ శబ్దం పెట్టావు. నీకు జయం అవుతుంది. ఆల్ ద బెస్ట్ ఇన్ అడ్వాన్స్. ప్రకాష్ గారు ఇట్లాంటి ఈ సినిమాలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదు అని చెప్పి ఆవిడకి బీపీ వచ్చింది, అంతేగా? అందరి మీద, ఎవరెవరైతే ఇవ్వలేదో అందరి మీద బీపీ వచ్చింది. ఈ సినిమా హిట్ అయ్యాక బీపీ పెరగాలి. హిట్ అయినా సరే బీపీ పెరగాలి. ఎందుకంటే బీపీ అంటే బలగా ప్రకాష్, ఇంకా ఇంకా పైకి పెరగాలి. ఆల్ ద బెస్ట్. తర్వాత మంజుష, గీత అండ్ శ్యామల, మీరు ముగ్గురు కూడా ఏ స్టార్ యాంకర్ అయితే ఇక్కడ సైలెంట్గా అక్కడ కూర్చున్నారో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించినందుకు లక్ష్మీ, పార్వతి, సరస్వతిలాగా చేశారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఆడియన్స్, మీరు ఆవిడకి రిటర్న్ గిఫ్ట్ మీరు ఇవ్వాలి. అంటే మీరు కూడా సినిమా చూడాలి, లేకపోతే ఆవిడకి మీ మీద కోపం వస్తుంది. అందుచేత మిమ్మల్ని ప్రిపేర్ చేయాలి దానికి. నేను సుమా గారి గురించి నేను ఏమనుకుంటున్నానో మీరు కూడా అదే అనుకోవాలి. నాతో పాటు రిపీట్ చేయండి. అమ్మడి అమ్మో జయమ్మ, అమ్మడి అమ్మో జయమ్మ, జయమ్మో జయమ్మో జయమ్మ, జయమ్మో జయమ్మో జయమ్మ. జయమ్మ అంటే ఒక పోలేరమ్మ, నూకాలమ్మలాగా మీరు సినిమా చూడకపోతే మిమ్మల్ని తినేస్తుంది అనమాట. అంచేత జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఇక లాస్ట్లో నేను సుమ గారితో మాట్లాడి నేను వెళ్ళిపోతాను. సుమ గారు రండి. నేను చాలామంది అందమైన ఆడవాళ్ళని చూశాను, తెలివితేటలు ఉన్న ఆడవాళ్ళని చూశాను, మంచి మనసు ఉన్న ఆడవాళ్ళని చూశాను. ఆ మూడు మీలో ఉన్నాయి. అయితే మీలో ఈరోజు కొంచెం తెలివితేటలు తగ్గాయి అనుకుంటున్నాను నేను. మీకు అంత ముద్దుబుర్ర ఉందని నేను అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. వచ్చినప్పుడు చూస్తున్నాను మీరు నా పక్కన కూర్చుని అంత ముఖం మార్చుకుని కూర్చుని, ఏంటి అదేంటంటే బిహేవియర్ మీద బాగోలేదు.
మీకు ఒకటి చెప్తాను, మీకు తెలియని విషయం. రాఘవేంద్రరావు కోవెలమూడి ఆర్కే ఆయన రాలేదని మీకు కోపం, రాజమౌళి కోడూరి ఆయన రాలేదని మీకు కోపం. ఎందుకు? రాజీవ్ కనకాల ఆర్కే ఉంది కదా ఇక్కడ, ఎక్కడ ఈ ఆర్కే ఉండగా మీకు రకరకాల ఆర్కేలు ఎందుకు చెప్పండి? అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. నేను బయలుదేరుతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి గారు. థ్యాంక్ యూ కీరవాణి గారు. కీరవాణి గారిని ఒక్క నిమిషం ఉండవలసిందిగా కోరుకున్నాం. తెనాలి డబల్ హౌస్ వారి వైపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ కీరవాణి గారు మీకు. సో యమున కిషోర్ గారు అందిస్తారు. అండ్ ప్లీజ్ యమున కిషోర్ గారు. సో ఎస్, యమున కిషోర్ గారి తరపు నుంచి ఒక చిన్న బహుమతి కీరవాణి గారికి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు జయమ్మ మన సుమక్క మాట్లాడబోతున్నారు. రెడీయా? ఇంకేంటి మరి అక్క, బావ మాట్లాడాలా ముందు? బాబు ఆర్కే జయమ్మ పంచాయతీ 6వ తారీఖు, మే 6వ తారీఖు. జయమ్మ పంచాయతీ మే 6వ తారీఖు. జయమ్మ పంచాయతీ మే 6వ తారీఖు. ఏమండి, నీ మధ్యన ఎక్కడో బయట చీరాల దగ్గర షూటింగ్ చేస్తున్నారు. ఆయన ఏడి విజయ్ గారు రండి, ఆయన ప్రొడ్యూసర్ గారు పలగ ప్రకాష్ గారు రండి. మీ ఇద్దరు నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, ఆవిడకి ఇచ్చినట్టు కాదు. నేను ఇప్పుడు ఇదిగోండి దీనికి రావడం జయమ్మ పంచాయతీ 6వ తారీఖు, జయమ్మ పంచాయతీ 6వ తారీఖు, జయమ్మ పంచాయతీ. టికెట్ కావాలా? రండి. ఓ ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే టికెట్లు కొనుక్కోవడం చూసినాం. అది జయమ్మకి మాత్రమే సాధ్యమైంది. సో ఆడియన్స్ తీసుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ. ఇది ఇలానే హౌస్ఫుల్ అవ్వాలని కోరుకున్నారు. రాజీవ్ గారు ఏమంటారు? అదే బ్రహ్మాండం కదా, మీరు కూడా డబ్బులు ఇచ్చేయండి. అంటే మీరు ఇయర్ రింగ్స్ అట్లాంటివి ఏమన్నా? పోనీ ఏదో ఒకటి. దూరంగా ఉంది. గీతా భగత్ గారి ఇయర్ రింగ్స్ అంటూ నేను అభిమానులకి మెస్తాను. శ్యామల గారి చెప్పులు ఇస్తారా? పట్టీలు వద్దులు. ఆవిడ మంజుష గారు వాచ్ వద్దులేండి. ఏదో ఒకటి ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళకి అభిమానులకు ఇచ్చేసి ఇదిగోండి అని చెప్పేసి మొత్తానికి టికెట్లు మాత్రం కొనేస్తాం. కాబట్టి సార్, మీ ఇద్దరు నేను పబ్లిసిటీ చేసినంత ఈవిడ కూడా చేసి ఉండరండి. ఎక్కడ చీరాలకు వెళ్ళినా బాగుంది. జయమ్మ పంచాయతీ 6వ తారీఖు, మే 6వ తారీఖు. ఆడవాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఏమండి శివమ్మ, సరే అమ్మా ఫోటో కావాలంటే మీరు జయమ్మ మే 6వ తారీఖు అంటూ మొత్తం అంతా తిరుగుతూ వెళ్ళారు. చాలా రుణపడిపోయి ఉంటారు మీరు. సరే, ఏదేమైనా జయమ్మ పంచాయతీ మే 6వ తారీఖున మీరందరూ థియేటర్లోకి వచ్చి టికెట్లు కొనుక్కొని మరీ చూసి విజయం అందిస్తారని ఆవిడికి విజిల్స్ కొట్టచ్చు కదయ్యా. ఇందాక నుంచి రావడం జయ సుమక్క అంటున్నారు. ఎంత ఇచ్చిందేంటి ఈవిడ? అలా అనకండి. థ్యాంక్ యూ. ఏదేమైనా రా కుర్రాడ నువ్వురా. ఎస్ బాబు, నేను కూర్చో ముందు. నువ్వు అంత కటౌట్కి చూడలేవు. ఒకసారి పట్టి పీక్ కొట్టు. పట్టి పీకు కొట్ట పాపం. ఇంకొక దప్ప మా ఇంటి దుక్కు కనబడినా, నా కూతురుతో మాట్లాడినావని తెలిసిన నీ 2 కాళ్ళు ఇరగొడతా గొల్లిగా. అబ్బో, వెరీ గుడ్. సో ఎప్పుడు మీరే చెప్పాలి. చెప్పేశారా? ఓకే, అందరూ మళ్ళీ అక్కడ థియేటర్లో కలుస్తారు. వెరీ గుడ్. మే 6. సో థ్యాంక్ యూ. ఎస్, పంచాయతీ అప్పుడే అవుతుందా చెప్పండి? అవ్వదు, మాట్లాడాల్సిందే. ఇంత పెద్ద పంచాయతీ పెట్టేసింది అనుకోలేదు. మొత్తం అంతా ఏపీ తెలంగాణలో. థ్యాంక్ యూ. ఓకే, సో ఫైనలీ మైక్ నా దగ్గరకు వచ్చింది. నేను మాట్లాడే ముందు నాకు తెలిసి, హలో బాబు, మిస్టర్ కనకాల, నేను నీ వెనకాలేరా? హే అనుష్,
రా, నీ గురించి చెప్పకపోతే నాకు తృప్తిగా. అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించిన అనూష్ గారు. అనూష్ ఉష్. సో ఆల్రెడీ కాలాతీతం అయిపోయింది. మొదట్లో మాట్లాడే నేను, నాకు తెలిసి నా జీవితంలో చిట్ట చివరిగా మాట్లాడుతుంది ఇదే ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఇది జరగలేదు. సాధారణంగా హీరోలు మాట్లాడేటప్పటికల్లా నేను ఎక్కడో కారులో ఉంటాను. అలాంటిది ఇవాళ లాస్ట్ వరకు ఉన్నాను అంటే దానికి కారణం మీ అందరి ప్రేమ. నా పేరు సుమా కనకాల. మీ అందరికీ తెలిసినటువంటి తెలుగు టెలివిజన్ హోస్ట్ అని నేను చాలా గర్వంగా చెప్తూ ఉంటాను. సో ఈరోజు ఈ సినిమా జరగడానికి ముఖ్య కారకులు కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలి. కథ రాసినటువంటి డైరెక్టర్ మిస్టర్ విజయ్ కుమార్ కలివరపు గారు, ఈ కథని తీయాలి అని నిర్ణయించిన ప్రొడ్యూసర్ బలగప్రకాష్ గారు, కెమెరాలో అందంగా షూట్ చేసినటువంటి డిఓపి అనూష్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ ధను గారు, అలాగే కాస్ట్యూమ్స్ని ఇంత బాగా డిజైన్ చేసిన హరిప్రియ, ఆల్సో మా ఎడిటర్ రవితేజ గిరిజాల గారు, అసలు ఫస్ట్ మోషన్ పోస్టర్ని అద్రిపోయేలాగా చేసిన అనంత్ గారు, అలాగే విఎఫ్ఎక్స్, డిఐ, వీళ్ళందరితో పాటు ముఖ్యంగా మాకు పెద్ద బలం మా ఎంఎం కీరవాణి గారు. కీరవాణి గారు, మీకు శతకోటి వందనాలు మా ఈ టీంకి ఇంత సపోర్ట్ని అందించినందుకు. అలాగే ఆల్ ద లిరిక్ రైటర్స్, రామజోగి శాస్త్రి గారు, చైతన్య ప్రసాద్ గారు, చంద్రబోస్ గారు, అందరికీ థ్యాంక్స్. అండ్ నాకు శ్రీకాకుళం యాస రాదు, నేర్పించిన ఈశ్వర్, లక్ష్మణ్, వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాయ్స్ ఎక్కడున్నారు? కష్టపడి చెమటోడ్చి ఆ శ్రీకాకుళంలో ఎండనక, వాననక, కోవిడ్ అనక ఏది ఉన్నా సరే కష్టపడి వర్క్ చేసినటువంటి టీం మొత్తానికి వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ద బాయ్స్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ నాతో పాటు కలిసి చేసినటువంటి కో యాక్టర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నాకు యాస నేర్పించారు. వాళ్ళందరూ థియేటర్ యాక్టర్స్, ఆల్రెడీ వెల్ నోన్ యాక్టర్స్ శ్రీకాకుళంలో. వాళ్ళందరికీ థ్యాంక్స్. దీనితో పాటు మా సినిమా చేసిన తర్వాత దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేసిన మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి, నాని గారికి, వరుణ్ తేజ్ గారికి, రాజమౌళి గారికి, త్రివిక్రమ్ గారికి, అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ మేడ్ ద ట్రైలర్ బిగ్గర్ అండ్ బిగ్గెస్ట్. మీకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ నేను ఈరోజు ఈ ప్రొఫెషన్లో ఉన్నాను అంటే మా అమ్మ, మా నాన్న నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు, అలాగే మా అత్తమామలు అండ్ మా వారు మిస్టర్ రాజీవ్ కనకాల గారు, నువ్వు చెయ్యి, నీ ప్రొఫెషన్ ఎలా నీకు ఏది నచ్చితే అది చెయ్యి అని చెప్పి ఇచ్చినటువంటి ఆ ఫ్రీడమ్. అలాగే నా పిల్లలు ఇక్కడే ఉన్నారు, ఇద్దరు, రోషన్ అండ్ స్నేహ మనస్. లవ్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ ఆల్ ద సపోర్ట్. అండ్ అలాగే నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, ఒకసారి లేచి నిలబడండి మొత్తం అందరూ. మై ఫ్రెండ్స్, నా బలం, నా బలగం మీకు కూడా ఉంటుంటారు ఇలాంటి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ ఆల్ ఆఫ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. పైగా నేను వేసుకోకపోయినా వాళ్ళందరూ ఇవాళ రెడ్ కలర్ థీమ్ వేసుకొని వచ్చారు నా కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈరోజు అడగగానే జస్ట్ 1 కాల్ అవే నాగార్జున గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. వీటన్నిటి మధ్యలో మా సినిమాని సపోర్ట్ చేసినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారికి, ఏషియన్ ఫిలిమ్స్ నుంచి సునీల్ గారికి స్పెషల్ థ్యాంక్స్. రీసెంట్లీ వీ లాస్ట్ నారాయణ్ దాస్ గారు. our heartfelt condolence for the family because he was a great inspiration and a great stand for the film industry. We will always miss him and ఆయన లెగసీని మన సునీల్ గారు కంటిన్యూ చేస్తారు అని మేము అందరం నమ్ముతున్నాము. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరి గురించి చెప్పుకుంటూ వచ్చాను. అయితే సినిమా చేసిన తర్వాత దాన్ని నడిపించేది పిఆర్ఓలు. వంశీ శేఖర్ గారు ఎక్కడున్నారు? వంశీ గారు, శేఖర్ గారు ఈ వాళ్ళు రారు, స్టేజ్ మీదకి రారు, కానీ వెనకొండి నడిపిస్తారు. అలాగే #మీడియా అండ్ ఆల్సో టు ఆదిత్య మ్యూజిక్. మాధవ్ గారు స్పెషల్ థ్యాంక్స్ అండి. నేను చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా మార్కెట్లోకి ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతుంది అని చెప్పుకుంటూ వచ్చాను. ఫర్ ద ఫస్ట్ టైం నా సినిమా ఆదిత్య మ్యూజిక్ అని చెప్పడం చాలా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు యూ అండి. అండ్ వల్లి గారు వెనక నుండి మమ్మల్ని సపోర్ట్ చేసినటువంటి వల్లి గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ నేను ఫైనలీ చెప్పేది ఏంటంటే, నేను టెలివిజన్ అనేది నా ఇంట్లో లేనటువంటి పరిస్థితి నుంచి, అంటే పక్కింటికి వెళ్ళి టీవీ చూడాలి అనేటువంటి ఇంట్రెస్ట్తో ఉండేటువంటి ఒక బుడ్డి సుమ
టీవీకి వచ్చి అలాగే సినిమాకి కూడా వచ్చి చేయడం అనేది నేను నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నన్ను అందరూ అడుగుతుంటారు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని. మీ నుంచి వస్తుంది ఎనర్జీ, మీ కళ్ళల్లో నుంచి వస్తుంది ఎనర్జీ, మీరు కొట్టే చప్పట్లలో నుంచి వస్తుంది ఎనర్జీ. అండ్ మీరు సుమ ఇంకెవరో కాదు, మన ఇంట్లో పిల్ల అని అనుకునే దాంట్లో నుంచి వస్తుంది ఎనర్జీ. సో మీ ఎనర్జీతోనే ఈ సినిమాని నేను చేశాను. మీరందరూ చూస్తారు, ఆల్ హీరో ఫ్యాన్స్ చూస్తారన్న నమ్మకం నాకు గట్టిగా ఉంది. ఎందుకు అంటే ఆల్ హీరో ఫ్యాన్స్తోనూ నేను అసోసియేట్ అయి ఉన్నాను. మీరందరూ చూస్తే చాలు మా సినిమా సక్సెస్ అయినట్టయితే. ఒక కుటుంబంలోని ఒక సభ్యురాలుగా నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను, ఇంతమంది కొత్త వాళ్ళు చేసినటువంటి సినిమా మీరు చూస్తే వాళ్ళందరికీ 10 సినిమాలు వస్తాయి, మీరు ఆశీర్వదిస్తారు అని. అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అంటారు. But behind every successful woman, there is a family, and you are all my family. Thank you so much. Thank you. And good night. Oh, yes. నేను ఇది చెప్పకపోతే నాకు నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉండవు. శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? అంటే శ్రేయస్ మీడియా పుట్టక ముందు నుంచి ప్రాబబ్లీ మేము అసోసియేట్ అయి ఉన్నాము. శ్రేయస్ మీడియాతో ఆడియో ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, వీటన్నిటికీ ఒక స్టేచర్ తీసుకొచ్చారు శ్రేయస్ మీడియా. ఈరోజు ఇన్ని ఈవెంట్లు నేను చేసినటువంటి శ్రేయస్ మీడియాలోనే నా మూవీ ఈవెంట్ జరగడం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు అండ్ టీమ్, అండ్ టు ఆల్ ద టీమ్ హూ హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్ టుడే ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ త్వరలోనే ఇంకొక కొత్త ట్రైలర్ కూడా లాంచ్ అవ్వబోతుంది 3వ తారీఖున. ద రిలీజ్ ట్రైలర్ బై నన్ అదర్ దాన్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాబు గారు ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమ గారు. అండ్ ఒక తెనాలి డబుల్ హార్స్ వైపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అనమాట మీకు. తెనాలి డబుల్ హార్స్ వారికి కూడా నా స్పెషల్ థ్యాంక్స్. అంటే నేను అడగకుండానే వరాలు ఇచ్చేస్తూ ఉంటారు మా శ్యామ్ గారు. తెలుసుగా, ఒక కప్పుకి 12 కప్పులు ఒదిగిస్తుంది మా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. థ్యాంక్ యూ యమునా కిషోర్ గారు అండ్ జగదీష్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తమ్మి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమక్క. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఎలాగో బుల్లితెరలో మీరు హీరో అండ్ వెండితెరలో కూడా ఈ సినిమా హీరోగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇవాళ ఇక్కడికి విచ్చేసిన సుమక్క ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. గుర్తుంది కదా, రాజీవ్ గారు చెప్పారు మే 6. సో జయమ్మ వస్తుంది. ఇంకా పండగ వాతావరణం థియేటర్లో కనిపించాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ స్పాన్సర్స్ అందరికీ పేరున కృతజ్ఞతలు. అండ్ థ్యాంక్స్ టు శ్రేయాస్ మీడియా అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నాగార్జున గారు, నాని గారు. థ్యాంక్ యూ. మీకు కూడా రోల్, మీరు కూడా గట్టిగా దంచుతూ ఉంటారు మైక్ని. సో ఎస్, సౌండ్ జయమ్మ వినిపించాలి కదా. సో సౌండ్ కూడా వినిపించాలి కదా. సాంగ్ ప్లే జయమ్మ. అండ్ కాస్ట్ అండ్ క్రూతో టాటా చెప్పమ్మా. టాటా చెప్పు. బాయ్ చెప్పు. అదే చెప్దాం అనుకుంటున్నాను. సో మీకు గుర్తుంది కదా, May 6 సేవ్ చేయండి, నోట్ చేసి పెట్టుకోండి, థియేటర్లో కనిపించండి. నేను కూడా అక్కడే కనిపిస్తాను. సో గుడ్ నైట్, శుభరాత్రి, హ్యాపీగా సేఫ్గా ఇంటికి వెళ్ళండి. బాయ్. థియేటర్స్లో కలుస్తాం May 6న. బాయ్ బాయ్.